హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఈ రోజు మాతో సో చెప్పడానికి వి హావ్ రామ్ నితిన్ విత్ us. బీన్ 1 year ఏ పని చేయట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. మధ్యలో ఒక జంగిల్ దగ్గర ఆపారు, వాటర్ ఫాల్స్ అనమాట. వాడు హిందీలో మాట్లాడుతుంటే షేర్ అంటే ఏంటి భయ్యా షేర్లు మాట్లాడుతున్నాడు అంటే, షేర్లు మాట్లాడట్లేదు ఇక్కడ పుల్ ఉంటుందని చెప్తున్నాడు అని చెప్పి, పుల్ ఉండడం ఏంటి ఎక్కడ ఉన్నాం. స్టాండప్ కామెడీ వాజ్ ద ఫస్ట్ ట్రయల్ దట్ ఐ గేవ్ ఇన్ ద షో బిజినెస్. బ్రో ఎక్కడ బ్రో? వైజాగ్ లో మా డాడీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అసలుకే మీకు బీటెక్ లో యూనిఫామ్ ఉంది బ్రో ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేదు. సిబిఎస్ఈ వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి అనమాట. ఏం రాకపోయినా పేజీలు నింపాలి. ఏదో సోది చెబుతా సోది చెప్పేసిన సోది చెప్పే అలాగే రాస్తా. యాక్చువల్లీ ఒక్క ఏజ్ వచ్చాక లైక్ 10th క్లాస్ అనుకుంటా బ్రో, ఇలా ఉంటే దేనికి పని చేయవు నువ్వు, జోక్ తీసుకోలేకపోతే ఎందుకు అన్నారు అనమాట. అండ్ ఆల్సో మెన్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయంటే ఇప్పటికీ ఉంటుంది యాక్చువల్లీ. నాకు కెమెరా ఫేస్ చేసినా లేదంటే క్రౌడ్ని ఫేస్ చేసినా ఎంతో కొంత నర్వస్నెస్ లోపల ఉంటుంది. ఏమో బ్రో, హిట్ ఫ్లాప్ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అలా అయితే అందరి సినిమాలు హిట్టే అవుతాయి కదా. ఇంకొకరిని అలా అడిగి లేదు నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను, ఇది నాకు వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం కన్నా ఎవరి చాయిస్ అది తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. 100%. మా అమ్మమ్మ టెక్నిక్ బ్రో ఇది. ఎవరన్నా వాళ్ళ అక్కలు వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నాకు కూడా ఇవన్నీ పట్టేస్తున్నాయి అని చెప్పి గోదావరి బ్రో. అమ్మమ్మ లవ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మా అమ్మమ్మ నన్ను పెంచారు, వీడు మనోడే కదా, బట్ స్టిల్ ఇంట్లో 3 ఇడ్లీలు ఉన్నాయంటే 2 ఇడ్లీలు నా ప్లేట్ లో, 1 ఇడ్లీ వాడి ప్లేట్ లో ఉంటుంది. మా మమ్మీ తిట్టేవారు, వాడు నీ మనోడే, కావాలంటే సగం చేసి పెట్టి లేకపోతే ఇడ్లీ నువ్వు తినేయి. ఇప్పుడు హోంవర్క్ రాసావంటే రాశాను అని చెప్పాడు అనమాట. ఇది తీసుకురాను కానీ కాసేపు బ్యాగ్ లో ఇలా బుక్ ఎక్కడ లేదుగా, అరే ఇంట్లో మర్చిపోయింది. ఇంత లావ్ బ్యాంబూ స్టిక్లు ఉండేవి బ్రో, కిందకి ఇలా కొట్టేటప్పుడు ఫస్ట్ మన గాలి వస్తుంది కదా. అప్పుడు ఒక అమ్మాయి ఉండేది నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి ముందు కొట్టేశారు. వాళ్ళు కొడుతున్నారన్న బాధ, హ్యూమిలియేషన్ ఇది కాదు, అమ్మాయిల ముందు దెబ్బలు అది ఒక పాయింట్ కూడా పోయింది యాక్చువల్లీ. అంటే మీకు ఇంకా ఉందేమో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెప్తా. అండ్ ఈ రోజు మాతో సోది చెప్పడానికి వి హ్యావ్ రామ్ నితిన్ విత్ us. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇది? 2025 లో నేను ఈ సెటప్ లో కాకుండా ఒక్కడనే పాడ్కాస్ట్లు చేసేవాడు కదా, అప్పటి నుంచి ఐ వాంటెడ్ టు డూ విత్ రామ్ నితిన్. ఇప్పుడు సెట్ అయింది మాకు ఇలాగా. హౌ ఆర్ యూ బ్రో? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ అంత లేట్ అయినందుకు నేను సారీ చెప్పాలని మీరు ఈ సెటప్ చేశారు కదా. సారీ బ్రో, లేట్ అయినందుకు. దొరికేసావరా? ఓకే, ఐమ్ గుడ్ బ్రో, ఐమ్ గుడ్. ఇట్స్ బీన్ 1 year ఏ పని చేయట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. బట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ బిహైండ్. నైస్. నేను ఫస్ట్ అంటే లైక్ ఆబ్వియస్లీ మనం పాడ్కాస్ట్ అనుకున్నప్పుడు అసలు ఏంటి, ఎలా టాపిక్లు, ఏం కాన్వర్సేషన్ డ్రైవ్ చేయాలని కొంచెం చూస్తాం కదా. సో నాకు ఒక టాపిక్ తీసుకురావాలనిపించింది. రీసెంట్ గా సమర్ అయినది స్టిల్ అలైవ్ అని ఒక షో, ఒక ఒరిజినల్ వచ్చింది, చూసారా? చూసా. హౌ డిడ్ యూ లైక్ ఇట్? బ్రో ఐ లైక్డ్ ఇట్ బ్రో. అండ్ నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉండేది. సరే వీళ్ళు కామెడీ చేసుకున్నారు, మరీ అంత లైన్ క్రాస్ చేసే జోక్. బ్రో యాక్చువల్లీ ముందు సమీరైన వరకు వెళ్ళే ముందు నాకు ఒకటి అనిపిస్తుంది బ్రో, స్టాండప్ కామెడీ అన్న ఏరియానే చాలా ట్రిక్కీ ఏరియా. అంటే నాకు ఒక లైన్ దాటితే బూత్ అయిపోతుంది, మనుషులకి మనం టార్గెట్ అయిపోతాం అని తెలిసి కూడా డేర్ చేసి వెళ్తారు కొంతమంది. దానికి నేను ఐ రెస్పెక్ట్ దెమ్, బట్ ఆల్సో దే షుడ్ ఆల్సో లిటిల్ కేర్ఫుల్ ఏమో అనిపిస్తుంటుంది నాకు. అండ్ రీసెంట్లీ నాకు ఆ మ్యాటర్ మీద అటెన్షన్ ఇవ్వాలని కూడా లేదు. కొంతమంది మరీ లైన్ క్రాస్ చేసి ఏదేదో మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ బుల్షిట్, లైక్ కంప్లీట్లీ నాన్ సెన్స్ బ్రో. అలా చేయకూడదు. అండ్ సమీరైనా గురించి ఐ ఆల్వేస్ లైక్ దిస్ కామెడీ, బట్ ఆ షో చూసిన తర్వాత మరీ లైన్ క్రాస్ చేసేది ఎందుకు వీళ్ళు బయటకు వదిలేరు అన్న ఫీలింగ్ వచ్చింది. మనోడు జస్టిఫై చేసుకున్నాడు అన్న కానీ ఐ ఫెల్ట్ పాపం కదా, మనోడు చేయలేని దానికి కూడా మనోడికి చాలా జరిగింది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది బ్రో. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ షో. ఐ థింక్ 1.5 hour నేను ఆపకుండా రీసెంట్ టైమ్స్ లో అదొకటే చూసాను. అంతసేపు నాకు అటెన్షన్ ఉండదు బ్రో, నాకు కొంచెం బోర్ కొట్టినా సరే ఆపి అనిపిస్తుంది నాకు. అలా ఉంటది. బట్ ఇది వర్కౌట్ అయింది, నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు స్టాండప్ యూజువల్లీ చూస్తారా, ఫాలో అవుతారా? చూస్తా బ్రో. నాకు యాక్చువల్లీ మ్యాక్స్ ఎమినీ చాలా ఇష్టం. వెస్ట్ సైడ్ అంటే ఉన్నారు ఇక్కడ కూడా, బిశ్వ కళ్యాణ్ రత్, కనన్ గిల్. నాకు రీసెంట్ గా అది
నాకు కీప్ ఇట్ రియల్ చాలా ఇష్టం. తర్వాత వచ్చిన షో పేరు ఏంటి బ్రో మర్చిపోయా. పీపీటీఎల్ తర్వాత నేను చూడలేదు. అది అది చూసాను. చాలా బాగుంటుంది అది కూడా. ఓకే. నాకు బిస్వా చాలా బ్రో, బిస్వా అబ్సల్యూట్లీ రిలేటబుల్ బ్రో. మన లైఫ్ ని రిఫర్ చేసినట్టే ఉంటది. వాడు బిస్వా మస్తాద్ అవును అది భలే ఉంటది అది. అది చాలా ఇష్టం నాకు. కనన్ కీప్ ఇట్ రియల్ ఇష్టం. అభిష్ మాథ్యూ కూడా బాగా అనిపించాడు. అరే చాలా మంది ఉన్నారు bro. రాహుల్ సుబ్రహ్మణ్యం, జాకిర్ ఖాన్, సమీరానా, ఎవరైనా మిస్ అవుతున్నాం మనం. కెన్నీ సెబాస్టియన్ కెన్నీ ఉన్నాడు, ఆయన ఉంటాడు కదరా పంజాబీ బస్సీ. బ్రో డూ యూ అంటే నేను మీకు విషయం చెప్పాలి. స్టాండప్ కామెడీ వాజ్ ద ఫస్ట్ ట్రయల్ దట్ ఐ గేవ్ ఇన్ ద షో బిజినెస్. బీటెక్ థర్డ్ ఇయర్ లో నేను వెళ్ళి నేను స్టాండప్ కామెడీ షోకి, మీకు గుర్తుందా మీకు తెలుగులో మనకి ఒకటి వచ్చింది, బ్రహ్మానందం గారు హోస్ట్ చేసేది వచ్చింది. నేను వైజాగ్ లో బీటెక్ థర్డ్ ఇయర్ లో ఉన్నప్పుడు అక్కడ ఆడిషన్స్ జరిగినాయి అనమాట. హోటల్ మేఘాలయలో జరిగినాయి. ఆల్మోస్ట్ ఒక దగ్గర ఒక 120 మంది దాకా వచ్చారు బ్రో. వచ్చి ఆడిషన్స్ ఇస్తున్నారు. 120 మందిలో క్రాక్ చేసి నేను ఒక సెట్ రాసుకుని, నాకు ఒక దానికి బ్రో అప్పట్లో ఒక స్ట్రక్చర్ ఉండే స్టాండప్ కామెడీకి. ఒక అరగంట చేసి మనం ఆ అరగంటలో ఫస్ట్ చెప్పిన జోక్ ని లాస్ట్ చెప్పిన జోక్ కి కాల్ బ్యాక్ చేయాలి. సో కాల్ బ్యాక్ అది రాసుకుని ప్రాపర్ గా చేస్తే వర్కౌట్ అయింది బ్రో. బట్ పడిపోయింది బ్రో చేస్తున్నప్పుడు. దాని గురించి మాట్లాడుతుంటే ఇప్పటికీ టెన్షన్ వస్తుంది నాకు యాక్చువల్లీ. సో నుంచుని వాళ్ళందరి ముందు చేసేసరికి బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. వాళ్ళు ఒక 1 month తర్వాత నువ్వు హైదరాబాద్ రావాలి, సెలెక్ట్ అయిపోయావు నువ్వు, 12 members కంటెస్టెంట్స్ ఉంటారు, చెయ్యాలి నువ్వు అని చెప్పారు అనమాట. డాడీ దగ్గరికి వెళ్ళి నేను మరి ఏముంది ఇంకా వెళ్తా అంటే, అంతా ఓకే మరి ఇప్పుడు ఏంటి చదువు సంగతి ఏంటంటే గాలికి వదిలేస్తావా అన్నారు. నేను వెళ్ళాను బ్రో. వెళ్ళి ఒక 2-3 days ఏదో చేశాను. బట్ సంథింగ్ డెంట్ ఫీల్ రైట్. నేను ఇప్పుడు బీటెక్ అక్కడ వదిలేసి వచ్చేసి నేను ఇప్పుడు ఇప్పుడు 4th year 3rd year లోనే ఉన్నారు అప్పుడు? నేను థర్డ్ ఇయర్లోనే ఉన్నా. నేను ట్రై చేసా యాక్చువల్లీ. నేను మా కాలేజ్ ప్రిన్సిపల్ కి ఇలా చెప్పి ఇలా స్టాండప్ కామెడీ ఒకటి సెలెక్ట్ అయ్యాను, వెళ్ళి చేస్తా అంటే అప్పటికి మనకు బ్రహ్మాండమైన అటెండెన్స్ ఉండేది. అప్పటికే 66 ఉంది. నీకు యాక్చువల్లీ నువ్వు స్టాండప్ కామెడీ షోకి వెళ్ళకపోయినా సరే నిన్ను కష్టం. నువ్వు వెళ్తా అంటే ఇంకా అసలు ఛాన్సే ఉండదు. నువ్వు 3rd year మళ్ళీ 2 సారి చదువుకోవాల్సి వస్తుందని చెప్పాడు. అసలుకే మీకు బీటెక్ లో యూనిఫామ్ ఉంది. యా అవును బ్రో. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేదు. నేను యూనిఫామ్ వేసుకోకుండా ఉండడానికి నానా రకాలుగా ట్రై చేసేవాడిని అనమాట. అంటే ఇప్పుడు యూనిఫామ్ లేకుండా ఎలా చేయొచ్చు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు బ్రో. ఫస్ట్ యూనిఫామ్ లేకుండా వాళ్ళు పెట్టిన రూల్ ఫాలో అవ్వకుండా ఏంటి అంటే ఒప్పుకోరు. వర్షాకాలం వచ్చినా శీతాకాలం వచ్చినా కొంచెం మళ్ళీ నీళ్ళు జల్లేసి తడిపేసి తడిచిపోయింది కదా వేసుకెళ్తా అని చెప్పేవాడిని. కాలేజ్కి వెళ్ళిన తర్వాత సార్ అదే రీజన్ చెప్పండి, మా అమ్మ వాషింగ్ మెషిన్ లేసింది సార్, అన్ఫార్చునేట్లీ నాకు చాలా ఇష్టం సార్ యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకోవడం. దానికన్నా మంచి యూనిఫామ్ అనేది ఉంటుందా అని చెప్పి కొంచెం హైప్ చేసేలా తప్పించుకునేవాడిని. బట్ ఐ వాజ్ వెరీ నాటీ కిడ్ బ్రో. నాటీ కిడ్ యాజ్ అన్ వెరీ ఇర్రెస్పాన్సిబుల్ కిడ్. కమింగ్ బ్యాక్ టు స్టాండప్ కామెడీ. యా స్టాండప్ కామెడీ, యా ఇదే ప్రాబ్లం. జంప్ అయిపోతుంది. అందుకే సోది చెప్తాము. సో వెళ్ళాను బ్రో. వెళ్ళి ఇక్కడ మన ఆర్జే బాలా అని ఒక ఆయన ఉంటారు, ఆయన కూడా అక్కడికి వచ్చాడు అనమాట. సో వి డన్ అ స్టాండప్ రిహార్సల్ టుగెదర్. తర్వాత మేబీ ఆ స్ట్రక్చర్ నాకు నేను అనుకున్న స్ట్రక్చర్ లో అనిపించకపోవడం వల్ల ఏంటో నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. అంటే వాళ్ళ సెట్ ఆఫ్ జోక్స్ ఇస్తారు. అంటే మీకు పటాస్ చూసారా? పటాస్, జబర్దస్త్ సిమిలర్ కైండ్ ఆఫ్ షోస్ లో అనిపించాయి. వాళ్ళు ఇస్తారా జోకులు అన్నారు అప్పట్లో. మరి మేబీ నాకు రాయడం రాక ఇస్తాను నాకు. మేబీ నేను కరెక్ట్ గా చేసి ఉండను. సో నాకు అప్పుడు అర్థమైంది, సరే ఇంకొంచెం మనకి మెచ్యూరిటీ ఎక్స్పీరియన్స్ కావాలేమో అని చెప్పి మళ్ళీ తిరిగి వైజాగ్ వచ్చి ముజే గర్జానా. అసలు ఏది రికార్డ్ చేయలేదా మీది? లేదు, రికార్డ్ చేయలేదు. అసలు వెళ్ళి ఆ 10 days నాకు తెలిసి వాళ్ళు మేబీ రిహార్స్ చేపిస్తారేమో. ఆ రిహార్సల్స్ ఉంటే మేము టైం ఇవ్వగలమో లేదో అని డిసైడ్ అవ్వచ్చేమో. సో ఆ టైంలో వెనక్కి వచ్చేసాను నేను. వచ్చేసి ఫైనల్ ఇయర్ అయిన తర్వాత, ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో మళ్ళీ నేను ఇగో సినిమాల్లోకి వెళ్తాను, వీడికి ఇంకా ఇంత చెప్పినా ఉండని చెప్పి ఇంకా వదిలేసారు బ్రో. ఎక్కడ బ్రో, వైజాగ్ లో మా డాడీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు వాడు ఏదో జాబ్ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ పోనీ సపోజ్ చేసి యూఎస్ పంపిస్తే మాస్టర్స్ చేసుకుని వాడు సెటిల్ అవుతాడేమో అనుకుంటారు, అంతే కదా. సో అలాంటి లైఫ్ స్టైల్లో నా నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయరు. బట్ ఏమో బ్రో ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మా డాడీ చాలా చాలా ఈజీగా తీసుకున్నారు అన్ని. అదే కదా, ఇప్పుడు నేను వెనక్కి చూస్తుంటే చాలా రిస్క్ అనిపిస్తుంది. లాస్ట్ 5 years ఎలా గడిచినాయి అసలు.
అంటే ఇప్పుడు లైక్ ఒక్కొక్కరికి ఇప్పుడు మీ అన్న వల్ల యూ స్టార్టెడ్ వాచింగ్ స్టాండప్ కామెడీ, అక్కడి నుంచి మనం కూడా ఏమన్నా రాయొచ్చేమో అన్నది వచ్చి ఉంటది. బ్రో మా ఫ్యామిలీలో మా కజిన్స్ అక్కలు వీళ్ళందరూ కూడా ఎక్కడో దే సమ్హౌ బిలీవ్ దట్ ఐ బిలాంగ్ టు సినిమా. చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి కథలు చెప్తూ ఉండేవాడు కదా, అంటే చూస్తారు కదా తప్పించుకోవడానికి చెప్పే కథలు కూడా వాళ్ళు బాగా క్రియేటివ్ గా చెప్పాడు అనమాట. హోంవర్క్ రాయకపోతే టీచర్ కి ఒక పెద్ద స్టోరీ చెప్పాడిని ఆలోచిస్తే మనలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు అనిపిస్తుంది యాక్చువల్లీ. కానీ ఏమో బ్రో, డైరెక్షన్ అనేది ఆర్ స్టోరీ టెల్లింగ్, స్టోరీ రైటింగ్ అనేది ఇక్కడికి వచ్చాక అర్థమైంది అది ఎంత టఫ్ జాబ్, ఎంత స్కిల్ కావాలి దానికి అని. బట్ ఐ డూ హ్యావ్ సెట్ ఆఫ్ స్టోరీస్ టు టెల్ బ్రో. అంటే స్టోరీ టెల్లింగ్ ఎవ్రీ వన్ డస్ స్టోరీ టెల్లింగ్ ఓన్లీ. ఇప్పుడు మీరైనా చేసే స్టోరీ టెల్లింగ్ ఇన్ అవే, మీరు మాట్లాడుకునే దాంట్లో మీరు కథే చెప్తారు. ఇప్పుడు ఒక మ్యూజిషియన్ దగ్గరికి వెళ్ళి మా సినిమాకి మ్యూజిక్ కొట్టమంటే ఆయన మ్యూజిక్ లో కథ చెప్తుంటాడు. సినిమాటోగ్రఫర్ వాంట్స్ టు టెల్ స్టోరీ ఇన్ విజువల్ మీడియం. సో మేబీ సినిమా ఇస్ అ మీడియం వేర్ ఆల్ ఆఫ్ దెమ్ కొలాబరేట్ టు టెల్ వన్ హ్యూజ్ స్టోరీ. సో మేబీ ఐఎమ్ ఐడెంటిఫైయింగ్ మై సెల్ఫ్ as an actor now than a writer. అది ఎలా స్టార్ట్ అయింది బ్రో యాక్టింగ్ అనే స్టార్టింగ్ పాయింట్ గుర్తుందా? గుర్తుంది. అంటే నేను ఐఎమ్ వెరీ అన్సర్టైన్, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి చేంజ్ చేయాలని స్టాండప్ కామెడీ చేద్దామని థర్డ్ ఇయర్ లో అనుకున్నాను. బట్ కోవిడ్ లో నేను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి నేను పెద్ద డైరెక్టర్ అయిపోతాను, రైటర్ అయిపోతాను ఫిక్స్ అయిపోయా. వచ్చి నేను విజేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా మీకు, అది ఆయన దగ్గర రాజమౌళి గారి ఫాదర్ అనమాట. సో మా మావయ్యకి ఆయన తెలుసు అంటే ఆయన మా మావయ్య విఎఫ్ఎక్స్ వర్క్ చేస్తుంటారు. సో ఆయన వెళ్ళి అరే చాలా టూ మచ్ ఉంటుంది వెళ్ళి అడిగారంటే నేను అసలు బాగోదేమో అది ఇది అని అన్నాడు అనమాట. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను అప్పుడు ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారు అనమాట నన్ను. అక్కడ కూర్చోబెట్టి మావయ్య ఇలాగే సార్ జల్సా సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు అంటారు, ఇలాగే సార్ కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నా అన్నట్టు, ఇలాగే సార్ మా వాడు మాట్లాడట్లేదు అని చెప్పారు. ఆయన కాసేపు అబ్జర్వ్ చేసి ఆయనకి సినిమా పురుగు కుట్టిందండి, ఏం చేస్తారు మీరు అన్నారు అనమాట. సో అన్న తర్వాత నాకు అర్థమైంది ఈయన బాగా అర్థం చేసుకున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. మహాదేవ్ సార్ అని ఇంకొక ఆయన ఉంటారు, ఆయన మిత్రుడు సినిమా డైరెక్టర్ ఉన్నారు కదా. సో దానికి ఆయనకి పిలిపించారు ఫస్ట్. మనోడు ఇలా మూవీస్ లోకి వద్దాం అనుకుంటున్నాడు అది ఇది అంటే, మహాదేవ్ సార్ చూసి కళ్ళు చాలా బాగున్నాయి సార్, యాక్టర్ అవుతాడు అంటే నేను రైటర్ అవుతాను వచ్చాను సార్. ఏమై చేసావు పూరి జగన్నాథ్ సార్ చూసి చూడడానికి బాగున్నావు, యాక్టింగ్ సైడ్ ఏం కాదు కదా డైరెక్షనే కదా. తర్వాత మహాదేవ్ సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది బ్రో నాకు రైటింగ్ అంటే ఎంత స్కిల్ఫుల్ జాబ్, దానికి ఏమేం కావాలి. అంటే మనం అనుకుంటాం సింపుల్ గా ఒకటి చెప్పేస్తాం కదా అయిపోయింది కదా అని. బట్ వాట్ రైటర్స్ థింక్ ఇస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ సినిమా. అంటే మనం చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కానీ చూపించడానికి ఏది ఇంట్రెస్టింగ్ ఉందో వాళ్ళు డిసైడ్ చేయగలుగుతారు అనిపించింది. ఆ స్కిల్ సెట్ అనేది టూ గుడ్ బ్రో. అది జరుగుతున్నప్పుడే ఇలాగా సమాహారాన్ని ఒక యాక్టింగ్ వర్క్ షాప్ చేద్దాం డిసైడ్ అయిపోయాను నేను. సో మేబీ రైటింగ్ లో మనం ఒకటి ట్రై చేసాం, ఇప్పుడు థియేటర్స్ లో ఏదో ట్రై చేద్దాం. అంటే బేసికల్లీ యు ఆర్ లైక్ అట్ దిస్ పాయింట్ అంటే లైక్ యూ ట్రైడ్ అండ్ దెన్ యూ అండర్స్టాండ్ ఓకే దిస్ ఈస్ నాట్ ఫర్ వాట్ నాట్ టు డూ ఆర్ లైక్ వాట్ ఈస్ నాట్ ఫర్ మీ అని ఫిగరింగ్ అవుట్ ప్రాసెస్. అంటే నేను ఐ వాస్ వెరీ క్లియర్ వచ్చిన దగ్గర నుంచి అసలు సినిమా అంటే ఏంటో స్క్రాచ్ నుంచి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత నేను దేనికి సెట్ అవుతానో తెలుసుకొని ఫిగరింగ్ అవుట్ అది చేసా నేను బేసికలీ. అంటే అది నేను ప్లాన్ చేసి వర్కౌట్ అయిందని కూడా చెప్పను, బట్ ఈ ఐడియా అయితే బేసిక్ ఐడియా ఉంది. తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్ గా యూనివర్స్ వర్కౌట్ చేసింది బ్రో అంతే. అక్కడ ఒక ప్లే చేశా మహాభూమి అని. బ్రో మీకు రఘురామ్ తెలుసు కదా, రఘురామ్ శ్రీపాద. సో రఘురామ్ శ్రీపాద డిడ్ యాంటగానిస్ట్ రోల్ ఇన్ దట్ ప్లే. జగన్నాథ్ రెడ్డి అన్న క్యారెక్టర్ చేశాడు. మహాభూమి అన్న ప్లే చేసాం మేము. నేను వీరారెడ్డి. నేనే యాక్చువల్లీ రెవల్యూషన్ చేస్తాను ప్లేలో. నాకు యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు. అక్కడ చూస్తే అందరూ మంచి యాక్టర్లు ఉన్నారు బ్రో, దెర్ ఆర్ గుడ్ యాక్టర్స్. ప్రణీత్ చూసి వీళ్ళందరూ బాగా చేస్తున్నారు, సరే మనకి ఏదో రోల్ పడేస్తారేమో అనగానే మా రత్నశేఖర్ సార్ తీసుకొచ్చి వీరారెడ్డి క్యారెక్టర్ ఇచ్చారు. స్టార్టింగ్ ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు చూసాను. నేను ట్రై చేశాను బ్రో, మేబీ ఐ వాజ్ నాట్ గుడ్. ప్లే చేసినప్పుడు అంత గ్రేట్ గా చేయలేదు, బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటికీ ఉంటుంది యాక్చువల్లీ నాకు కెమెరా ఫేస్ చేసినా లేదంటే క్రౌడ్ని ఫేస్ చేసినా ఎంతో కొంత నర్వస్నెస్ లోపల ఉంటుంది. అప్పుడు ఆ నర్వస్నెస్ వల్ల నేను పర్ఫామ్ చేయడం ఎలాగనేది అర్థమయ్యేది కాదు నాకు. సో లేటర్ ఐ థింక్ ఐ క్రాక్డ్ ఇట్. తర్వాత అది యాక్చువల్లీ అది మంచి ఎక్స్పీరియన్స్ బ్రో. క్రౌడ్ని ఫేస్ చేయడం అర్థమైంది. అప్పుడు దాకా ఇప్పుడు అంతమంది క్రౌడ్ ముందు నేను అంత లాంగ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇవ్వలేదు. 1.5 hour ప్లే అది. పునర్నవి భూపాలం వాజ్ ఇన్ ద ప్లే. షీ ప్లేడ్ మై సిస్టర్. ఇన్స్టాగ్రామ్ లో మీ ఏమైనా పోస్ట్ ఉంటుంది అది ఉంటది కదా. అదే
ఏడుస్తూ ఉన్నది ఉంటుంది, అది ఇన్ కేస్ మీకు అది ఏడుపని అర్థం అవ్వకపోతే వెరీ సెల్ఫ్ క్రిటికల్ బ్రో దట్ ఈస్ నీడెడ్ అనిపిస్తుంది బ్రో. మేబీ అది కూడా వస్తా, ఆ టాపిక్ కూడా మాట్లాడితే సెల్ఫ్ క్రిటికల్ అయిపోయాను నేను. కమింగ్ బ్యాక్ టు దిస్ థింగ్ ఆల్సో, మనం యాక్టింగ్ సైడ్ ట్రై చేద్దాం అని మేబీ బికాస్ ఆఫ్ ద ప్లే అండ్ ఆల్ యూ ఎంజాయ్డ్ ద వైబ్ ఆఫ్ ఇట్, దట్ ఈస్ దేర్. హౌ డిడ్ యూట్యూబ్ వర్క్? అంటే లైక్ యూట్యూబ్లో ఏమన్నా లైక్ ఏమన్నా ఓపెనింగ్స్ ఉన్నాయని అలా వర్కౌట్ అయిందా, లేకపోతే ఎవరన్నా పిలిచారా? సో యూట్యూబ్కి యాక్చువల్లీ సమాహారకి వెళ్ళక ముందే బ్రో, నేను 4th year లో ఉన్నప్పుడు అనుకుంటా, ఇది స్టాండప్ కామెడీ ఇది వర్కౌట్ అవ్వలేదని చెప్పి వెనక్కి వచ్చేసాను కదా. రవి అన్నకి మెసేజ్ పెట్టాను నేను, ఐఎమ్ నాట్ రాంగ్, రవి అన్నకే మెసేజ్ పెట్టాను, రవితేజ మహాదాస్ అన్నకి మెసేజ్ పెట్టా, అన్న ఐ హ్యావ్ గుడ్ ఐడియాస్ టు పిచ్, నా దగ్గర కొన్ని ఐడియాస్ ఉన్నాయని. బ్రో ఆ ఐడియాస్ నేను చెప్పుంటే చెప్పుతో కొట్టేవాడేమో బ్రో, యాక్చువల్లీ చెప్పలేదు, మంచి పని జరిగింది. సో సెల్ఫ్ క్రిటికల్ హెల్ప్ యూ. నేను పెట్టా మెసేజ్, పెడితే మనకి రిప్లై రాదేమో అనుకున్నాను నేను. ఫైనల్ ఇయర్ కోవిడ్ లో ఉన్నాము, ఏదో ట్రై చేద్దాంలే అని చెప్పి ట్రై చేసి మెసేజ్ పెడితే రిప్లై వచ్చింది రవి అన్న నుంచి. ఏ నితిన్ ప్లీజ్, అప్పటికి నా ఇన్స్టా ఐడి రామ్ నితిన్ అని ఉండేది కాదు, N4 నితిన్ N4 ఉండేది. ఓహో చాలా చేసాం బ్రో అప్పట్లో, నాకు గుర్తు. అలాంటివి అందరికీ ఒక ఫేస్ ఉంటుంది కదా, నాది మిస్టర్ చారీ అని. సో అది పెట్టా మెసేజ్. పెట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చేసాయి నువ్వు అన్నాడు అనమాట. ఇప్పుడు మొన్నే స్టాండప్ కామెడీ అని చెప్పి ఇంట్లో చేసాం, ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అంటే ఈసారి వెనక్కి రానివ్వరు అని చెప్పి నేను చెప్పలే. అది సరే ఇంకా హైదరాబాద్ వెళ్ళే టైం వెళ్ళినప్పుడు చూద్దాంలే, మెసేజ్ అయితే ఉంది కదా అని చెప్పి ఊరుకున్నా. తర్వాత ఈ థియేటర్ ప్లే అయిపోయింది. థియేటర్కి నేను అంత గ్రేట్ కాదేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చి నేను యూట్యూబ్లో ట్రై చేద్దాను. మళ్ళీ రవణకి నేనే గెట్ బ్యాక్ అయ్యా. 2021 గెట్ బ్యాక్ అవగానే ఇమ్మీడియట్ గా వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ ఉన్నట్టుంది CAPDTలో. సరే ఒక సిరీస్ చేయాలని చెప్పి పిలిచారు అనమాట. ఆడిషన్ లేదు ఏం లేదు బ్రో, సిరీస్ అన్నారు. ఒక్క నిమిషం, నేను డైరెక్షన్ కోసం అని చెప్పి అడిగాను మిమ్మల్ని, ఇప్పుడు నన్ను యాక్టింగ్ చేయమంటున్నారు, చేస్తా. దాని తర్వాత ఒక సిరీస్ చేసా బ్రో, అది మన పవన్ అన్న డైరెక్ట్ చేసింది, మీకు తెలిసింది, సాయితేజ. దాని తర్వాత నాకు ఐ సా యు ఫస్ట్ ఇన్ వన్ సిరీస్, దాని ముందు ఒకటి చేశాడు భయ్య. నేను చూసింది అయితే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి, అంతే అదే కదా, అంతకన్నా ఎక్కువ మాట్లాడుతుంది. అప్పుడు అక్కడే ఉండే బ్రో ఆఫీస్ లోనే, మా వాడు సాయితేజ గారు నా ఫ్రెండ్ కదా, అప్పుడు అక్కడే ఉండే. నాకు అప్పుడే అర్థమైంది టీజర్ కి ట్రైలర్ కి సపరేట్ షార్ట్లు తీస్తారని. ఆ రోజు వెంకట ప్రణవి తన కోసం సపరేట్ షార్ట్ తీస్తున్నారు. అది ఎపిసోడ్ లో వస్తుంది అంటే ఓన్లీ టీజర్ లో వస్తుంది అన్నారు. అలా కూడా ఉంటుందా? ఇది యూట్యూబ్ కి ఎంత చేస్తున్నారు? అంతేలే, కరెక్టేలే మరి. అవును బ్రో, యాక్చువల్లీ నేను అసలు ఐ నెవర్ వాంటెడ్ టు సౌండ్ లైక్ దట్. అంటే ఐ రెస్పెక్ట్ యూట్యూబ్ అ లాట్ బికాస్ దట్ ఫెడ్ మీ ఫస్ట్ బ్రో, బిఫోర్ ఎనీథింగ్. నన్ను ఎవ్వరు నమ్మక ముందు, నన్ను ఎవ్వరు చూడక ముందు నాకంటూ దొరికిన ఆడియన్స్ యూట్యూబ్ లోనే దొరికారు ఫస్ట్. నన్ను నమ్మిన ప్రొడ్యూసర్ యూట్యూబే ఫస్ట్ చేశాడు ఆయన. సో ఐ థింక్ ఐ రెస్పెక్ట్ దట్ ఫర్ లాట్. బట్ నేనెందుకు నేను క్రిటికల్ గా ఉంటాను కాబట్టి, నా వర్క్ నాకు నచ్చక నా వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి దాన్ని నేను ముందే ట్రోల్ చేసుకుంటుంటాను. అది ప్రాబ్లం. సో తర్వాత అదే ఇది అయ్యింది, ఇది చేయమన్నారు, చేశాను. నేను అప్పుడు యూట్యూబ్ ఆపేద్దాం అనుకున్నా బ్రో, ఆపేసి నేను ఇంకా OTTకి వెళ్దాం. సో అప్పుడు రవణ్ వచ్చాడు అనమాట. మెసేజ్ చేసింది రవి అన్నకి కాబట్టి ఫస్ట్, అన్న ఇలా నేను డిసైడ్, సరే ఇది రవి అన్నే డైరెక్ట్ చేస్తా అంటున్నాడు కాబట్టి ఏంటి ఎవరు అంటే అప్పుడు చెప్పాడు వెంకటేష్ నిమ్మల్పూడి అని, మన సుందరకాండ డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన రాసిన సిరీస్ అది. హీ వాజ్ సపోజ్ టు డైరెక్ట్ ఇట్ ఫస్ట్ బై కాస్టింగ్ రవితేజ మహాదాస్యం యాజ్ లీడ్. సో ఇట్ వాజ్, తర్వాత అది ఏమైందో మరి తెలీదు, నేను చేయాల్సి వచ్చింది. రవితేజ అన్న డైరెక్ట్ చేశాడు అది 100% లో. అది అప్పుడు నాకు తెలిసి వెంకీ అన్న, వెంకటేష్ నిమ్మల్పూడి, ఆయన నారా రోహిత్ గారితో సినిమా చేస్తున్నారు. సుందరకాండ చేయడం వల్ల చేయలేకపోయారు, దాని వల్ల రవి అన్న డైరెక్ట్ చేశాడు అనమాట. సో ఇట్ వర్క్ బిగ్ టైమ్ ఫర్ మీ బ్రో. నేను ఎంతవరకు మంచి యాక్టర్, నాకు ఎంతవరకు వర్క్ వచ్చావన్నీ పక్కన పెట్టేస్తే, మా ఎడిటర్ తారా, మా మ్యూజిక్ డైరెక్టర్ సుజన్ శశాంక, మా డైరెక్టర్ రవితేజ మహాదాస్యం, ముగ్గురు కలిపి నాకు వర్కౌట్ అయ్యేలా చేశారు. అది ఫీల్ ఉంటుంది బ్రదర్. నాకు యాక్చువల్లీ ఇంకోటి చేసా యాక్చువల్లీ తర్వాత, అది సినిమా
జిగ్రీస్ అని ఒకటి జిగ్రీస్ తెలుసు, జిగ్రీస్ వరకు నాకు రామ్ నితిన్ది గాయత్రిది అందులో ఫీల్ బాగుంటది, ఇద్దరు పేరు బాగుంటది, టెన్షన్ ఉంటది. టెర్రస్ పైన సీన్ లో వాడు వచ్చేస్తాడేమో అని భయపడుతుంటాం వాళ్ళ మీ ఫ్రెండ్. బ్రో మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పిన, దాంట్లో అమ్మాయి హక్ చేసుకుంటే భయపడతాను కదా నేను. దట్ ఈస్ మీ బీయింగ్ నర్వస్ బ్రో, నాకు చేయలేదు యాక్చువల్లీ అక్కడ. అరే ఎంతమంది ఉన్నారు బ్రో, కాదు నమ్మశక్యంగా లేదు నీకున్న గర్ల్ ఫాలోయింగ్ కి మరి ఇదంతా అంటే దాని గురించి కాదు, కెమెరా ఫేస్ చేయడానికి భయం ఉంటుంది. ఆ భయం కూడా ఉందిలేండి, మళ్ళీ ఇప్పుడు భయం అంటే బాగోదేమో. సో అది బ్రో, అంటే యాక్చువల్లీ ఆ సిరీస్ వర్కౌట్ అయింది. దాని తర్వాత ఇమీడియట్ గా యూట్యూబ్ ఆపి తర్వాత ఓటీటీకి వెళ్దాం అనుకున్నాను. అంటే నథింగ్ అగైన్స్ యూట్యూబ్, అదే అంటున్నాను నేను. ఇప్పుడు నేను ఒక వర్క్ చేశాను, నా వర్క్ ని కొంచెం ఎక్స్క్లూజివ్ గా ఉంచడానికి ఓటీటీ కరెక్ట్ ఏమో అనిపించింది. తర్వాత మిస్టర్ నాగభూషణం ఒక సిరీస్ చేశారు బ్రో, ప్రణీత్ బ్రహ్మండపల్లి అని ఆయన ప్రొడ్యూస్ చేశారు, సూర్యకాంత్ ఆ డైరెక్టర్. సో నిహారిక గారికి ఫ్రెండ్ ఆయన. సో అక్కడ నేను వర్క్ చేయడం చూసి మేబీ అక్కడ కూడా నేను అంత గ్రేట్ గా చేయలేదేమో, బట్ నిహారిక గారు సా సంథింగ్, ఏదో వీళ్ళు ఏదో ఉంది, ఏదో వర్కౌట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ తో ఈ సజెస్టెడ్ మీ టు హలో వరల్డ్. సో అలా హలో వరల్డ్ వచ్చింది. దాని తర్వాత మ్యాడ్ అలా వచ్చింది. సో ఇట్ వాస్ దాట్. మధ్యలో ఒకటి ఏం మిస్ చేశానంటే జిగ్రీస్, మిస్టర్ నాగభూషణం చేస్తున్నాను నేను, అదే టైంలో జిగ్రీస్ సైన్ చేశాను. దాట్ లాంగ్ ప్రాజెక్ట్. 22 బ్రో, 21 లో సైన్ చేసా, షూట్ 22 లో అయింది. సో సైన్ చేసిన ఫస్ట్ సినిమా యాక్చువల్లీ జిగ్రీస్. It was supposed to be Jigrees. Your last released film is Jigrees. Okay. Wow. సందీప్ అన్న పక్కన ఉండే ఛాన్స్ పోయింది బ్రో, ఇంకేం చెప్తున్నా. సందీప్ అన్న ప్రమోటెడ్ ఇట్ కదా సింగిల్ హ్యాండెడ్లీ. సందీప్ అన్న ఫ్రెండే ప్రొడ్యూసర్ కృష్ణ అన్న. నాకు అది ఎలా తెలిసిందో చెప్పనా, AMBలో I went to some premiere bro, Jigrees తో పాటు రిలీజ్ అయిన ప్రీమియర్ కి. శివ రిలీజ్ అయినట్టుంది అప్పుడు. శివనా? శివ రిలీజ్ అయింది. ఇంకోటి కొత్త ఫిల్మే కాంతా. ఇప్పుడు మేమంతా బ్యాచ్ బ్రో, నేను సాయితేజ తెలుసు కదా, చందు అని ఇంకోటి ఉంటాడు. చందు ఈజ్ లైన్ ప్రొడ్యూసర్ ఫర్ కాంతా. సో వాడు తీసుకెళ్తే శ్రవణ్ తెలుసు, శ్రవణ్ మంచి ఫ్రెండ్. అవునా? శ్రవణ్ మంచి ఫ్రెండ్. శ్రవణ్ కూడా లైన్ ప్రొడ్యూసర్ కాంతా, చందు శ్రవణ్ వీళ్ళంతా. సో నేను కాంతాకి వెళ్ళి వాష్రూమ్కి వెళ్తే భయ్య ఎవరైనా గుర్తుపట్టి హై బ్రో ప్రీమియర్కి వచ్చారంటే వచ్చాను బ్రో, ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది, బాగుంది బ్రో, అది ఇదని చెప్తున్నా. సాడ్ థింగ్ హీఈస్ ఆస్కింగ్ అబౌట్ జిగ్రీస్. నాకు అక్కడ తర్వాత నేను డైరెక్టర్ని పరిచయం చేపిస్తా అని అంటున్నాడు. ఏంటి డైరెక్టర్ని పరిచయం చేపించారంటే ఒక భయ వచ్చారు. అప్పుడు ఓకే, నాకు అప్పుడు హిట్ అయింది. ఓకే దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కాంతా అని చెప్పి ఇలా పక్క చూసా. స్క్రీన్ 1 లో కాంతా, స్క్రీన్ 3 అనుకుంటా ఇటు సైడ్ ఉంటుంది, మనకి మధ్యలో డైరీ మిల్క్ లో అమ్ముతారు, ఇటు సైడ్ ఉంటుంది. ఇలా చూస్తే జిగ్రీస్ అని ఉంది. ఓకే జిగ్రీస్ డైరెక్టర్. ఓకే నేను యాక్చువల్లీ కాంతాకి వచ్చానండి, ఐఎమ్ సారీ బట్ జిగ్రీస్ తప్పకుండా చూస్తా, ఆల్ ది వెరీ బెస్ట్ అని చెప్పా. బ్రో యాక్చువల్లీ జిగ్రీస్ షూటింగ్ అసలు ఎంత క్రేజీ జరిగింది అనుకుంటున్నారు మీరు? వ్యానిటీ కాదు కదా బ్రో, ఏమీ లేదు, చాలా బేసిక్ గొరిల్లా మేకింగ్ తో వెళ్ళాం మేము. రోడ్ ట్రిప్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసారా, రెడ్ అనుకుంటా. అది కూడా మా సినిమాటోగ్రఫర్ ఈశ్వర్ అబ్రోదేశ్ కెమెరా ఆయనే తెచ్చుకుని ఆయన ఇండి స్టైల్లో చేశారు. ఎక్కడ అది మొత్తం గుట్టలు ఇవన్నీ చాలా దారి, అది నిజంగా హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళే రూట్ అలానే ఉంటది కదా బ్రో. బై రోడ్ వెళ్ళారంటే మీరు అవును అక్కడ దారిలో ఆపి కొన్ని షార్ట్లు తీసుకుని మళ్ళీ వెళ్ళి అలా గోవా వెళ్ళడానికి. దానికి ముందు హరీష్ అన్న ముందు రెక్కీ చేశాడు బ్రో సినిమా, మొత్తం రెక్కీ చేసుకుని ఏదేది ఎక్కడ చేయాలని ఆయన మైండ్ లో ఉంది, ఆయన క్లియర్ గా ఉంది సినిమా. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ టోన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఆయన మైండ్ లో ఒక సినిమా అనుకుని స్టార్ట్ చేశాడు ఆయన షూట్. మధ్యలో ఒక జంగిల్ దగ్గర ఆపారు, ఆపి వాటర్ ఫాల్స్ అనమాట, నాకు ఈత రాదు. అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ వాడు హిందీలో అప్పుడు హిందీ కూడా రాదు బ్రో నాకు. వాడు హిందీలో మాట్లాడుతుంటే షేర్ అంటే ఏంటి భయ్యా షేర్లు మాట్లాడుతున్నాడు అంటే, షేర్లు మాట్లాడట్లేదు ఇక్కడ పుల్ ఉంటుందని చెప్తున్నాడు అని చెప్పి. పుల్ ఉండడం ఏంటి, ఎక్కడ ఆయా షేర్ అలా ముందుకెళ్తుంటే షిట్ కనిపించింది. షిట్లు వెళ్ళేస్తున్నారు ఇక్కడ, కనీసం సివిక్ సెన్స్ లేదు. అవును భయ్యా మనుషులకి అయితే ఉంటుంది సివిక్ సెన్స్, జంతువులకి ఎందుకు ఉంటుంది అన్నాడు. ఏ జంతువు బ్రో అన్నాను. పులిది అన్నాడు. మళ్ళీ షేర్ అన్నాడు. పడిపోయింది బ్రో నాకు. నడుస్తున్నాం అప్పటికి వెహికల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తున్నాం, నడుస్తున్నాం అందరం. గుంపుగానే వెళ్ళాలి అని చెప్పారనమాట. గుంపుగా ఎందుకు వెళ్ళాలి అంటే పుల్ జనరల్లీ గుంపులు ఉన్న చోటుకి రావు అన్నట్టు చెప్పారు. వెళ్తున్నాం బ్రో. వెళ్ళిన తర్వాత చాలా ఆల్మోస్ట్ నాకు ప్యాక్ అయిపోతుంది. వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ కనిపించినాయి. అమ్మాయి వాటర్ ఫాల్స్ వచ్చినాయి అనుకున్నాం. అప్పుడు మా హరీష్ అన్న ఇక్కడే షార్ట్ అన్నాడు అనమాట. ఓకే చేద్దాం అని చెప్పి
చొక్కా ఇప్పమన్నాడు, ఇప్పా. ఇప్పిన తర్వాత ఇక్కడ దూకి మీరందరూ స్నానాలు చేస్తున్నారు. ఒక్క మాంటాజ్ ఉంటుంది మీకు గుర్తుంటే, సాంగ్ లో తిరిగే భూమి సాంగ్ లో ఉంటుంది, దానిలో దూకాము. లోతు 60-70 feet ఉందంట బ్రో అందులో. నాకు రాదు కదా. నాకు రాదు. లక్కీగా ధీరజ్కి కృష్ణకి వచ్చు, వాళ్ళిద్దరు కాపాడితే పైకి జర్రుంటే చచ్చిపోతుంటారు అన్నట్టు. నవ్వుకుంటాం కానీ చాలా స్కేరీ బ్రో. పాపం అంటే మా ఎవరికి తెలియదు బ్రో, ఏమి తెలీదు. సో చాలా రిస్కీ ఎన్విరాన్మెంట్ లో షూట్ చేసిన సినిమా జిగ్రీస్. యా. సో మనం మాట్లాడుకున్న 20 నిమిషాలు యు ఆర్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అంటే నాకు అనిపించింది. అంటే చెప్పనా నా భయాలేంటో? అంటే మా డాడీ దగ్గర నుంచి వచ్చింది చెప్తా ఎలాగో. ఓకే. ఆయన ఊరికే నా మీద చిన్నప్పటి నుంచి చాలా జోకులు వేస్తారు బ్రో. సో ఒక పాయింట్ వరకు నాకు ప్రాబ్లం అనిపించదు చాలా. ఏంటి గెస్ట్ల ముందు కూడా నా మీద జోకులు వేస్తారని కిచెన్ దగ్గరికి వెళ్ళి, మమ్మీ దగ్గరికి వెళ్ళి, కిచెన్ లోకి వెళ్ళి ఏంటి ఆయన అసలు నా ఏమనుకుంటున్నారు అది అని మాట్లాడుతాను చెప్పి సైలెంట్ వెళ్ళి మాట్లాడేది. అప్పట్లో నాకు నచ్చేది కాదు. ఒక్క ఏజ్ వచ్చాక లైక్ 10th class అనుకుంటా బ్రో, ఇలా ఉంటే దేనికి పని చేయవు నువ్వు, జోక్ తీసుకోలేకపోతే ఎందుకు అన్నారు అనమాట. అంటే హిస్ పాయింట్ వాజ్, నీ మీద జోకులు వేసే వాళ్ళు చాలా మంది జోకులు వేస్తారు, నువ్వు సెల్ఫ్ అవేర్ ఉండాలంటే ముందు నువ్వు జోక్ వేసుకోవాలి. నీ గురించి ఇప్పుడు నువ్వు నా కొడుకురా, ఏముంది నీ గురించి నేను పొగిడితే అందరు ఫాదర్ లాగే నేను నా కొడుకు గురించి పొగిడినట్టు ఉంటుంది. జోక్ వేస్తే కదా అసలు నీ ఎమోషనల్ కోర్ ఏంటో తెలుస్తుంది అని చెప్పారనమాట ఒకటి. సో హిస్ పాయింట్ వాజ్ నాట్ టు పుట్ మీ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్, బట్ హీ వాంటెడ్ మీ టు బీ స్ట్రాంగర్. He wanted me to come back with better humor. ఆయన ఒక జోక్ వేసారంటే దాని దాటి నేను ఇంకోటి చెప్పేలా ఉండాలి. సో నాకు ఇప్పటికీ అది ఏమైపోయిందంటే నేను తిరిగి జోక్ వేయలేను. ఇప్పటికి ఎవరైనా వేసినా సరే నాకు డైల్యూట్ అయిపోతుంది. ఐ డోంట్ మైండ్ టేకింగ్ అ జోక్ బ్రో. సో దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్ మీ. యాక్చువల్లీ ఇన్ అ వే ఇట్ మేక్స్ అ స్ట్రాంగర్. బీయింగ్ సెల్ఫ్ క్రిటికల్ ఆర్ జోక్ లేపించుకోవడం, అంతకన్నా ఏం చేస్తారు బ్రో మహా అయితే. యాక్చువల్లీ సారీ టు కట్ ఆఫ్, యాక్టర్స్ కి ఇన్సెక్యూరిటీస్ అనేది చాలా కొంచెం ఇది మేబీ ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుందేమో బ్రో. నేను చెప్తా ఎందుకో. అంటే నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేస్తారేమో అని భయం ఉంటుంది చూసారా, వాళ్ళు క్రిటిసైజ్ చేసే లోపే నా మీద దట్ ఈస్ బెస్ట్ కేస్ కదా నా దృష్టిలో. అయితే నేనేమంటున్నానంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల పీపుల్ మైట్ నాట్ టేక్ క్రిటిసిజం. ఓకే, మనం సెల్ఫ్ గా వేసుకున్నాం అనేది దానికి సొల్యూషన్ కదా. అంటే అదే బ్రో, అదొక రకమైన ఇన్సెక్యూరిటీ, ఇదొక రకమైన ఇన్సెక్యూరిటీ అనిపిస్తుంది. బట్ దీనికి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే లైక్ మేబీ ఎక్కడన్నా మనం బ్యాలెన్స్ ఫైండ్ అవుట్ చేయాలేమో కానీ, ఇప్పుడు ఇలాగా ఇఫ్ యూఆర్ వెరీ మచ్ సెల్ఫ్ క్రిటికల్, మనం చేసిన అచీవ్మెంట్సే మనం పెద్దగా ఎంజాయ్ చేయమేమో. అండ్ ఇప్పటి వరకు స్కేల్ చేసిన, ఇప్పుడు ఏదన్నా సరే బీ ఇట్ నాట్ జస్ట్ ఇన్ యాక్టింగ్, ఇప్పుడు ఎవడన్నా సరే ఇఫ్ ఈస్ వెరీ సెల్ఫ్ క్రిటికల్ అబౌట్ ఇట్, తన చుట్టుపక్కల వాళ్ళు దే మైట్ బి మన మమ్మీయో ఎవరో దే మైట్ బి ప్రౌడ్ ఆఫ్ అస్. బట్ నువ్వు ఆ ఫీలింగ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు? ఇంకా కొట్టుకుంటే వెళ్తున్నావు, నీకు బొక్కలే కనబడుతున్నాయి నీలో. సో నువ్వు అచీవ్ చేసి కూడా యు ఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫీల్ అయ్యాను బ్రో యాక్చువల్లీ. ఓకే, అంటే ఇది నేను నా పాయింట్ ఏంటంటే, దేర్ వర్ టైమ్స్ యాక్చువల్లీ నేను మ్యాడ్ ఇంటర్వ్యూస్ అప్పుడు కూడా చెప్పుంటాను ఇది. అంటే ఇది చాలా ఈజీగా వచ్చింది అన్నట్టే క్రియేట్ అయింది బయట. అంటే వచ్చింది, ఈజీగానే వచ్చింది, కాదనట్లేదు. బట్ నేను దానికోసం ఎఫర్ట్ పెట్టలేదా, నేను ఎప్పుడైనా గ్రాంటెడ్ గా తీసుకున్నా అంటే లేదు. యాక్చువల్లీ ఐ వాజ్ యాక్చువల్లీ సాక్రిఫైసింగ్ ఆన్ థింగ్స్. మా కజిన్ అక్క నాకు చాలా క్లోజ్, అక్క పెళ్లికి వెళ్ళలేకపోయాను. డాడీకి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది బ్రో, మ్యాడ్ లాస్ట్ షెడ్యూల్లో ఉన్నప్పుడు. మా అమ్మ నాకు చెప్పలా వచ్చిందని కూడా, బికాస్ షీ నోస్ వాట్స్ మై లైన్ ఆఫ్ వర్క్. నేను షూట్లో ఉన్నానని తెలుసు, నేను రాలేనని తెలుసు. నేను అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్డ్ యాక్టర్, అంటే నోన్ పర్సన్ యాజ్ అన్ యాక్టర్, అంటే థియేటర్ యాక్టర్ అని ఎవరికి తెలియదు, నేను సినిమాల్లో చేస్తాను కూడా. సో అప్పుడు నాకు మమ్మీ చెప్పలా. ఒక 1 week తర్వాత చెప్పింది, ఇలా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు డాడీని, ఇప్పుడు బాగానే ఉన్నారని. 1 week అంతా అయిపోయి, అంటే నేను ఒక్కడనే కొడుకుని, నాకు తప్ప ఇంకెవరికి చెప్తారు? అంతే కదా, ఎవరు డీల్ చేశారు? ఫ్యామిలీ. మమ్మీ డాడీ వాళ్ళిద్దరూ వాళ్ళే చూసుకున్నారు, ఇంక నేనుండి ఏముంది అన్న ఫీలింగ్ వచ్చింది ఆ పాయింట్ లో. అంటే దేర్ ఆర్ సాక్రిఫైసెస్ దట్ వీ డూ, బట్ సమ్వేర్ ఐ డోంట్ ఫీల్ లైక్ అది చెప్పుకుంటే ఏముంటది బ్రో. ఇప్పుడు నేను చెప్పుకోవడం వల్ల అవును ఇప్పుడు సింపతి తెచ్చుకుంటా నేను. ఇది చెప్తే జనాలు నన్ను అరే పాపం రా రామ్ నితిన్ ఇంత కష్టపడ్డాడంట. దీనికన్నా ఇప్పుడు నా సినిమాకి నేను రిలీజ్ అయింది అనుకోండి సినిమా, అరే చాలా బాగా యాక్ట్ చేశాడు రా, వీడు మనల్ని ఎంటర్టైన్ చేశాడు రా, ఆర్ ఆడు ఏం యాక్టర్ రా, ఆర్ వాడి సినిమా చూసారు ఎప్పుడన్నా, ఇవి ఇంకా దీస్ ఆర్ ద థింగ్స్ దట్ మైట్ సాటిస్ఫై మీ బెటర్ ఏమో. సో అందుకని నేను చెప్పుకోలేదేమో అనిపిస్తుంది నాకు. బట్ మేబీ ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉండేవే బ్రో. ఇప్పుడు ఇదేం కాంపిటీషన్ కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఇంకొకరికి ఉంటాయి.
చాలా మందితో పోల్చుకుంటే నాకు చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనిపిస్తుంది నాకు. అందుకని చెప్పుకోవడం ఇష్టం ఉండదు నాకు బేసిక్ గా. నాకు ఈ పాయింట్ చాలా ఇష్టమైన టాపిక్. నేను ఒక రీల్ కూడా చేసేది దీనిపైన. ఇప్పుడు మీరు చెప్తున్నారు యూజువల్లీ, ఇప్పుడు మీరు బాధలు చెప్పుకుంటారు అనుకోండి, ఇన్ జనరల్ ఏమవుద్దంటే తెలియకుండానే అవునా నీకు అలాగా నాకు ఎలా జరిగింది మామ అంటే మనోడు ఇంకోటి జరిగింది మామ మీది డైల్యూట్ అయిపోద్ది. మీకు అర్థమైందా? ఇన్ జనరల్ జరుగుద్ది చాలా రేర్ గా. మా అమ్మమ్మ టెక్నిక్ బ్రో ఇది. అమ్మమ్మ ఐఎమ్ వెరీ సారీ నేను నిరిగి చేస్తున్నాను ఇప్పుడు. సో మా అమ్మమ్మ ఎలాంటిదంటే ఎవరన్నా వాళ్ళ అక్కలు వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే నాకు కూడా ఇవన్నీ పట్టేస్తున్నాయి అని చెప్పి గోదావరి బ్రో మరి అమ్మమ్మ. సో అవన్నీ సో అలా చెప్పగానే మా మావయ్య అమ్మ జోకేస్ ఇప్పుడు అమ్మ బాధలు చెప్పుకుంటే వాళ్ళు బాధలు తగ్గిపోతాయి అనుకుంటే బాధలు చెప్పుకుని వీళ్ళ దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకుంటా అని చెప్పి జోక్ చేస్తుంటారు అనమాట. సో నాకు అనిపిస్తుంటది అది కూడా ఒక రకంగా యూజ్ అవుద్దేమో అని. చాలా మంది అనుకుంటారు. అమ్మమ్మ నేను అన్నాను అదేం కాంపిటీషన్ కదా అమ్మమ్మ, వాళ్ళకి ఏదో బాగుందంటే ఇన్ని పాపం వాళ్ళకి అన్న సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇవ్వాలి కానీ నువ్వు మళ్ళీ వాళ్ళకి నీ కష్టాలు చెప్పుకుంటావు ఎందుకు. బట్ నాకేమనిపిస్తుంది అంటే వెన్ యూర్ సేయింగ్ లైక్ మనం చెప్పుకుంటే సింపతి వస్తుంది ఇది కాదు, కానీ నాకు పర్సనల్లీ ఏమనిపిస్తుంది అంటే మనం చెప్పుకోకపోయినా సరే అట్లీస్ట్ ఫర్ అవర్ సెల్స్ మనం వి షుడ్ అప్రిషియేట్ అవర్ సెల్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఐ థింక్ ఇది ఇండియన్ చైల్డ్ లో ఉంటది బ్రో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అంటే ఎక్కడో కంప్లైంట్ చేయకూడదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది చూసారా దేని గురించి మనకి. దర్దుకో మర్దనై అవుతా, సారీ సో మర్దుకో దర్దనై అవుతా అన్న కాన్సెప్ట్ అది బ్లడ్ లో ఉంటది మనకి. అంటే ఇప్పుడు చెప్తే ఎక్కడో వీక్ అయిపోతామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా. ఏమో అది కూడా ఇన్సెక్యూరిటీనేమో అనిపిస్తుంది. అంటే మన మోస్ట్ వల్నరబుల్ సైడ్ బయట పెట్టేస్తే మనల్ని ఎక్కడ గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఒక కోట్ ఉంటది బ్రో, హార్వీ స్పెక్టర్ సూట్స్ లో. నాకు హార్వీ స్పెక్టర్ క్యారెక్టర్ అందుకే రిలేటబుల్ అనిపిస్తుంది. ఆల్దో హీస్ జస్ట్ నాట్ లైక్ అస్. మనోడు చాలా మ్యాచోగా చాలా కూల్ గా డీల్ చేస్తుంటాడు, అన్ని చాలా హీరోలాగా అనిపిస్తుంటాడు. కానీ వాట్ మేక్స్ హార్వీ రిలేటబుల్ టు అస్ ఇస్ if people think that you care, they'll walk over you అంటాడు. సో అలానే if people get to know the weakest side of yours, మేబీ దాన్ని యూజ్ చేసుకుంటారేమో అని భయం ఏమో. అది మేబీ అది ప్రొటెక్టివ్ మెకానిజం ఏమో మనందరికీ అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్సో మెన్ కి ఎన్ని లేయర్స్ ఉంటాయంటే ఈవెన్ లైక్ ఓకే మన అప్బ్రింగింగ్ అవి ఉండొచ్చు, చిన్నప్పుడు అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, స్కూల్లో అయి ఉండొచ్చు. ఇప్పుడు ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ అ గై యూ వర్ ఇన్ ది స్కూల్, బట్ యూజువల్లీ ఇఫ్ యూ వర్ ద గై హూ వర్ లైక్ గ్రూప్ లో 5 ఉంటే ఒకడు జోకులు వేస్తూ ఉంటాడు, ఒకడేమో మెయిన్ క్యారెక్టర్ అనేది పక్కన ఒకడు ఉంటాడు ద ఫ్రెండ్ క్యారెక్టర్, ఒకడు మెయిన్ క్యారెక్టర్. వీడికి మెయిన్ క్యారెక్టర్ కి ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, పక్కనోడికి ఉంటది. ఆ నవ్విపిస్తున్నాడు చూడండి, వాడి మీద అందరు నవ్వుతారు, వాడి మీద అందరు జోకులు వేస్తాడు, వీడు జోకులు తీసుకోగలడు. బట్ స్టిల్ వీడికి చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, ఎవడికి చెప్పుకోడు. అవును, అరే నాకు బాధేస్తుందిరా నేను ఎందుకు బ్రో, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆ జోకులు బ్రో. ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి కూడా మన ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అన్న, నీకు 3 క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే ముగ్గురం కూర్చుని దేన్నన్నా నీకు ఏడుపు వచ్చే దాని గురించి ఏడిచిన సిచ్యువేషన్స్ ఉండవు బ్రో. అసలు మనందరం ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కానీ ఇండియన్ మ్యాన్ లో నేను అట్లీస్ట్ నేను పెరిగిన సొసైటీలో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది బ్రో, అబ్బాయిలకి ఏమైనా చేసిన కుక్క కొట్లు కొట్టేస్తారు బ్రో స్కూల్లో కాలేజ్లో. అంతా అయిపోయిన తర్వాత లెగిసి గట్టి తెలిసింది ఇంకోటి ఏదో చేయాలి అనిపిస్తుంది. మనకు అప్పుడు కూడా కొడుతున్నప్పుడు వాళ్ళు కొడుతున్నారన్న బాధ హ్యూమిలియేషన్ ఇది కాదు, అమ్మాయిల ముందు దెబ్బలు పాయింట్ అది కూడా పోయింది యాక్చువల్లీ. అంటే మీకు ఇంకా ఉందేమో, నన్ను ఎంత కొట్టారంటే స్కూల్లో అది ఆ స్టేజ్ దాటేసాను బ్రో. ఒక చిన్న జోక్ ఎఫెక్ట్ చేసే స్టేజ్ లో నేను లేను, అందుకే ఇక్కడ కొట్టు ఇక్కడ బ్రో. నేను మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, కాలేజ్ అంటే గుర్తొస్తుంది. రాంబాబు సార్ సారీ, ఎక్కువ మంది సారీ చెప్పుకుంటే వెళ్తాడని కోరుకుంటాను. నేను 7th వరకు ఒక స్కూల్లో చదివా బ్రో, ఐసిఎస్సి స్కూల్ అనమాట అది. ఓకే. సో మనకి మరి నాకు ఎందుకో తెలీదు, మరి అది నాకు యాక్చువల్లీ ఇది నాకు ADHD ఏంటో తెలియదు బ్రో. నేను యాక్చువల్లీ వెళ్ళాలి దీని గురించి. నాకు అటెన్షన్ ఎక్కువసేపు ఉండదు, నేను వింటా క్లాస్ ఎంతసేపు వినమన్నా నేను హ్యాపీగా వింటాను, కానీ పుస్తకం ఓపెన్ చేసి రాయమంటే నాకు బద్ధకం. ఎగ్జామ్స్ లో కూడా బ్రో మీరు ఎప్పుడన్నా మీకు తెలిసిన ఆన్సర్ రాయడానికి బద్ధకం వేసి వదిలేసారా? బద్ధకం వేసి? ఎస్, నేను అదే బ్రో, గుర్తురాక బద్ధకం వేసి. నాకు రాయడం చాలా చాలా బద్ధకం బ్రో, లిటరలీ.
దానివల్ల నేను ఎగ్జామ్లో నేను రాయకుండా వదిలేసి మార్కులు తగ్గినవి కూడా ఉన్నాయి. మా అమ్మాళ్ళకి ఏంటంటే నోట్స్లు రాయడు, ఏం చేయడు, వీడికి స్టేట్ సిలబస్ కరెక్ట్ అంటే బ్రో ఆర్ పేరెంట్స్ వాంటెడ్ టు గివ్ బెస్ట్ ఫర్ అస్. వాళ్ళకున్న నాలెడ్జ్లో, వాళ్ళకి తెలిసిన దాంట్లో, వాళ్ళకున్న ఎక్స్పోజర్లో వాళ్ళు ఏది బెస్ట్ అనిపిస్తే అది చేద్దాం అనుకుంటారు. అప్పటికి మనకి చెప్పేంత మెచ్యూరిటీ ఉండదు, వాదించేంత ఎనర్జీ ఉండదు. సో వాళ్ళు ఏం చెప్పినా చేద్దాం అనుకుంటాం. 7th క్లాస్ వరకు ఐసీసీలో చదివాను బ్రో నేను. నాకు యాక్చువల్లీ చాలా ఇష్టమైన స్కూల్ అది. సో అక్కడ స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉండేవి. తర్వాత ఇది నేను చేసుకున్నదే, నేను నోట్స్లు రాయకపోవడం వల్ల, నేను ఎగ్జామ్లో రాసి సరిగ్గా మార్కులు తెచ్చుకోకపోవడం వల్ల దే చేంజ్డ్ మీ టు స్టేట్ సిలబస్ స్కూల్. ఈ అపార్ట్మెంట్ ఐఐటి అకాడమీ, ఎస్ ఐఐటి ఫౌండేషన్. ఇప్పుడు అక్కడికి ఏదో పెద్ద ఐఐటికి వెళ్ళిపోయి పీకేసినట్టు ఇప్పుడు దాంట్లో వేసారనమాట. వేసిన తర్వాత ఇంతంత లావు బ్యాంబూ స్టిక్లు ఉండేవి బ్రో. అది పైకి పెట్టి కిందకి ఇలా కొట్టేటప్పుడు ఫస్ట్ మన గాలి వస్తుంది కదా, ఆ గాలికి నా హెయిర్ ఇలా ఎగిరేది, ఆ చెవు అది అలా తెలిసేది అనమాట బ్రో. గూస్ బంప్స్ వస్తున్నాయి బ్రో తలుచుకుంటుంటే. అలా ఉండేది. సో ఈ తొడలు ఇవన్నీ కొట్టేసేవారు, గోడ కుర్చీ వేయించేవారు బ్రో. యాక్చువల్లీ ఇన్ అవే ఫిట్నెస్కి బాగా వర్కౌట్ అయింది. వాల్ సిట్స్ అంటారు దాన్ని. సో గోడ కుర్చీ వేయించడాలు ఇలాంటివన్నీ చేసి హౌ టు డీల్ విత్ ట్రామా ఇవన్నీ చేయించేవారు అక్కడ. అయిపోయింది అనమాట. సో ఈ స్కూల్లో చదివిన తర్వాత యాక్టింగ్ వర్క్ షాప్కి వెళ్ళినా ఎన్ని చేయించారు అన్నట్టు, స్కూల్కి వెళ్ళినా ఎన్ని చేయించారు అంటే. సో బ్రో ఈ రోజుల్లో కిడ్స్కి ఇవేం తెలియవు, టచ్ వుడ్ వాళ్ళకి తెలియకూడదు. నాట్ ద రైట్ వే టు డూ ఇట్. మనకి మన టైంలో ఏంటంటే పాపం ఎవరిని తప్పుపట్టలేం బ్రో, వాళ్ళకి తెలిసిన వేలో వాళ్ళు మంచిగా చేద్దాం అనుకున్నారు మనకి. అది అలా అయిపోయింది అంతే. సో అలా అయింది అది. నేను ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది అనమాట, నేను లైఫ్లో నేను ఇంతకన్నా కష్టపడే టైం నాకు దొరకదు. ఇది దాటిన తర్వాత నన్ను దీనికన్నా ఇబ్బంది పెట్టేది ఏది ఉండదని ఫిక్స్ అయిపోయాను. అప్పటికే ఇంటర్మీడియట్కి వెళ్ళాను అనమాట. అక్కడ మాకు రాంబాబు సార్ అని ఒక ఆయన తగిలాడు. ఆయన మా ఇన్ఛార్జ్ అనమాట, మా ఫస్ట్ ఇయర్ మొత్తానికి ఇన్ఛార్జ్. సో ఆయన ఎలా అంటే ఇదంతా అమ్మాయిల ముందు కొట్టడం అన్నీ అలవాటు అయిపోయినాయి కదా, ఆ స్టేజ్ దాటేశాను నేను. ఈయన ఏంటంటే ఈయన వచ్చి ఎగ్జామ్ రాయిపించారు బ్రో. నాది మా డాడీ కొంచెం అన్నిటిలోనే అడ్వాన్స్డ్ ఉండేవారు అనమాట. ఓకే. సో నేను ఫస్ట్ అడ్మిషన్ ఆ కాలేజ్లో ఆ బ్యాచ్లో. ఓకే. నా పేరు ఆర్తో స్టార్ట్ అవుద్ది, రామ్ నితిన్. అంటే నేను రోల్ నెంబర్ 1 వచ్చా. నాకు ఎప్పుడు అలవాట్లేదు అది. రోల్ నెంబర్ 1 వస్తే ఎలా ఉంటుందో నాకు నా సిస్టమ్ లో అది ఫీడే లేదు. మీ ఇంటి పేరు ఏదో ఉన్న స్టార్ట్ లేదు అడ్మిషన్ ఫస్ట్ వేసారు కాబట్టి అలా ఫస్ట్ 1 వచ్చింది అనమాట. ఎగ్జామ్స్ అన్ని గోడ ముందేగా, గోడ డోర్ ముందు బ్రో. సో నాకు ఈ మజిల్ మెమరీ లేదు రోల్ నెంబర్ 1 వస్తే ఎంత ప్రొటెక్టివ్ గా ఉండాలని. మా క్లాస్ లో ఏతో స్టార్ట్ అయిన వాళ్ళు అభిషేక్ వీళ్ళందరూ చెప్పారు, ఓహో రోల్ నెంబర్ 1 రేసు గుర్రంలో గన్ ఇచ్చేసి ప్రకాష్ రాజ్కి అలా అంటాడు చూసారా, అలా రియాక్ట్ అయ్యారు. ఏంటి ఎంత అంటున్నారు, ఏముంది ఇందులో అని చెప్పి కూర్చున్నాను ఫస్ట్ డే. వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, డిఫెన్స్ మెకానిజం మామూలుగా పని చేయకూడదు ఫస్ట్ బెంచ్ అంటే అని చెప్పారనమాట. నేను కూర్చుని మెల్లగా వెనక్కి తిరిగి ఇలా మాట్లాడుతుంటే ఫట్మని పడింది వచ్చి, ఇలా కొట్టాడంటే చూసారు పైకి. అప్పుడు వెనక్కి తిరిగి మాట్లాడకూడదు అని చెప్పారు. మీరు చెప్పచ్చు చెప్పి ఓకే ఫైన్ అని చెప్పి కూర్చున్నా. తర్వాత ఎగ్జామ్లు రాస్తున్నాం బ్రో. సంస్కృత్ ఎగ్జామ్ రాసాను అనమాట ఆ రోజు. సంస్కృత్ అంటే మనం తెలిసిందే కదా, వాడు ఏదో సంస్కృత్లో క్వశ్చన్ అడుగుతాడు, మనం ఇంగ్లీష్లో ఎంత పెద్ద పారాగ్రాఫ్ అది ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పి దాంట్లో బాహుబలి కథ రాశాను నేను. అప్పుడే రిలీజ్ అయింది అనమాట. మా ఇష్మతి ఇవన్నీ రాశాను నేను. సో కలెక్ట్ చేసినప్పుడు మా ఇష్మతి అంటే అదేదో సంస్కృత్ వర్డ్ని కలెక్ట్ చేశారు. కరెక్ట్ చేసినప్పుడు తెలిసింది వీడు కథ రాశాడని చెప్పి. నాకు నేను ఆ స్కూల్లో చదివిన అంత ఎక్స్పీరియన్స్ ట్రామా ఆయన ఆ రోజు ఇచ్చాడు బ్రో. మళ్ళీ నాకు ఫస్ట్ బెంచ్ నుంచి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు వచ్చి కారిడార్లో అమ్మాయిల ముందు కొట్టారు అనమాట. సో అప్పుడు ఒక అమ్మాయి ఉండేది నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి ముందు కొట్టేశారు. యాక్చువల్లీ కొంతమంది వర్కౌట్ అవుద్దేమో కదా, వర్కౌట్ అవ్వలే. సింపతియా యాక్చువల్లీ వర్కౌట్ అయింది అది. అదే అనుకున్నాను నేను. అంటే అదే బ్రో, మళ్ళీ నాకు సింపతి వద్దు నాకు. ఓకే. నాకు అంటే అరే పాపం అన్న ఫీలింగ్ తో ఎవడన్నా ఇష్టపడుతున్నాడు అంటే ఆ ఇష్టం నాకు వద్దు. జాలొద్దు నాకు. జాలి చూపిస్తున్నావా? అదే ప్రాబ్లం. సో అలా అయింది. ఓకే. ఇది కాలేజ్ స్కూల్ టైమింగ్స్ లో ఇలా కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి బ్రో ఆటోమేటిక్ గా. ఇంట్లో కూడా చెప్పుకోం ఇవన్నీ, మనం వెళ్ళి చెప్తే ఎలా ఉంటుందంటే మీరు వేసిన కాలేజ్లో మీరు వేసిన స్కూల్ వల్ల ఇలా కొట్టారు నన్ను ఇవన్నీ చేశారని చెప్పినట్టు ఉంటుంది. అది ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను నిజంగా సైకోగడ్లో అయిపోయినామో బ్రో.
గుర్తుపెట్టుకుంటా అని చెప్పి అందరి పేర్లు మన దురందర్లో రాసుకుంటారు కదా, అయితే చెప్పి కొట్టేద్దామని. కానీ ఏంటో అంటే ఇంకా స్కూల్ ఎండ్ అయిపోయే టైం వస్తుంది చూసారా, అవేం గుర్తురావు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో అర్థం అవుతాయి కదా మనకి. సార్లు కానీ వాళ్ళందరూ వాళ్ళ ఇంటెన్షన్స్ అన్ని వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర చదువుకున్నందుకు నేను బాగుపడాలని వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు ట్రై చేశారు. సో దాన్ని నేను ఇలా ఆలోచించగలను చెప్పి సర్లే నా డైరీ లేదేం లేదని చెప్పి పక్క పడేసి అలాంటి. కానీ ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ బ్రో, ఆ మూమెంట్ లో మనం ఏం ఫీల్ అయ్యామో మనకే తెలుసు. కొట్టినప్పుడు కానీ ఏమైనా బుక్ ఎప్పుడైనా మర్చిపోతే. అవును, అక్కడి నుంచే కథలు వస్తాయి బ్రో. నేను బుక్ ఇప్పుడు హోంవర్క్ రాసావంటే రాశాను మ్యామ్ అనేవాడిని ఫస్ట్. అందరూ నేను చాలాసార్లు ఇలాగే రాశాను మ్యామ్ అని చెప్పేవాడిని అనమాట. ఇది తీసుకురాను కానీ కాసేపు బ్యాగ్లో ఇలా చూస్తాం లేదుగా, అరే ఇంట్లో మర్చిపోయాను. అప్పుడు అర్థం అవుద్ది అనమాట మేడంకి. వీడు కొన్నాళ్ళు చూస్తారు బ్రో, వాళ్ళు కూడా 4-5 సార్లు చూసి 5వ సారి డ్రామా గడ అని చెప్పి అర్థం అవుద్ది, బయటికి వెళ్ళమంటారు. మళ్ళీ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. మీరు ఐఐటి చదివారా? అది ఇంటర్లో 10th ఎంత వచ్చింది? 8.5. గుడ్ ఓన్లీ బ్రో. స్టేట్ అదేలే, అయినా సరే. ఇంటర్ 8.85, 850, 848. కొంచెం రిలేటబుల్ ఎవరు నాకు 888. నేను అంతే కొంచెం చాలా కష్టపడితే. అవును, నాకు బెటర్మెంట్ లో కొంచెం కవర్ అవడం వల్ల 848 వచ్చింది, లేదంటే 810 ఎంతో వచ్చేదేమో మరి. ఓకే ఓకే. ఆ బెటర్మెంట్ అబ్బో, దిస్ ఇస్ ద మోస్ట్ రిలేటబుల్ స్టఫ్ దట్ వి ఆర్ టాకింగ్. కాలేజ్లో అరే ఎంవిఆర్ పడిందా నీకు రాడ్ అంట, సెయింట్ ఆన్సా నీకు ఇంకా రాడ్ అంట బ్రో. ఇదంతా అరే ఆడికి వేరేదో పడిందంట, ఆడికి ఈజీ అంట, వదిలేస్తున్నారంట, మొత్తం చూసి రాసుకుంటాడంట. ఇది మిత్ బ్రో. నాకు పేర్లు చెప్పనులేండి, కాలేజ్లో ఒకటి పడింది ఫస్ట్ ఇయర్, పిచ్చలైట్ అన్నారు. అవునా, ఓకే. నాకు 1 year చాలా మ్యాథ్స్ లో 1 year నేను బాగా చేసేస్తాను. 1B నాకు అస్సలు. ఎగ్జాంపుల్ 1 year లో మనకి పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. మీకు ట్రిగ్నోమెట్రీ ఉండేది దేంట్లో? బి నాకు గుర్తుందా? బి ఇస్ రాడ్. 1 year లో మెట్రిక్స్ లో ఏ ఉంటాయి బ్రో, ఈజీ బ్రో. నాకు ఇప్పటికీ అదే చెప్తున్నా కదా, నాకు మార్కులు రాలేంది నాకు రాక కాదు బ్రో, బద్ధకం వల్ల. ఇది చాలా వింత ప్రాబ్లం. అదే కదా, గుర్తు రాక కూడా కాదు, గుర్తుంది కానీ నేను రాయను. నాకు అదో బలహీనత. అది ఎలా ఏం చెప్తాను బ్రో ఇంట్లో కూడా. ఇప్పుడు మామూలు తిట్టరు, మర్చిపోయినా సరే ఎక్కలేదని చెప్పడమే బెటర్, తక్కువ డబ్బులు పడతాయి కదా. తెలిసి రాయలేదంటే ఇంకా వరస్ట్. అది చెప్పేస్తున్నాను పేరు. ఆ సెంటర్ ఈజీరా నీకు అని అన్నారు. ఓకే 1 year రాసాను, 1 year రాసాను, అంతా ఓకే అయిపోయింది. 1B పేపర్ చూసా, దొరికేసాను. అలాగా పోతాయి సబ్జెక్ట్స్ ఇచ్చిరాక కానీ ఇంట్లో అడ్డేస్తారు అది ఇది అని అనుకున్నా. మోహన్ ఈజీ కదా అనుకున్నా. ఒక న్యూస్ లెటర్ వచ్చాడు, ఓకే. ఇప్పుడు ఆ టెన్షన్ ఎక్కువ. అయ్యయ్యో ఈజీ అన్నారు. యాక్చువల్లీ ఆ కాలేజ్ సెంటర్ మొత్తంలో ఆయన రాడ్ న్యూస్ లెటర్ అంటే. అవును బ్రో, ఇలాంటివి ఉంటాయి. ఇదేం దరిద్రం రా, వాట్ ఆర్ ది ఆడ్స్. నాకు చెప్పనా, ఫస్ట్ ఇయర్ 1 year విత్ బెటర్మెంట్ ముందు చెప్తున్నా 75 బ్రో. మా తొడగొట్టేసాను నేను. ఇలాగ మామూలుగా లేదు అసలు, అది ఇది అనుకున్నా. 1B 26 అంటే మా డాడీకి కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఏమన్నా నేను ఇది ఫుల్ అవుట్ ఫుల్ తెచ్చుకున్నాడు అలా. లేకపోతే ఇంకోటి ఏంటంటే అప్పుడు దాకా మాకు ఇంటర్నల్స్ పెడతారు కదా, 27 పాస్ అన్నారు. వీడు చూసాడు నా రిజల్ట్స్, 26 అన్నాడు. అయిపోయింది, ఫెయిల్ అయిపోయాను నేను. వచ్చి ఫెయిలా అనుకుంటే వీడు పాస్ అంటాడు. కాదురా 26 ఫెయిల్ రా అంటాను నేను. ఈ అబ్బా ఫెయిల్ అయితే ఎర్రగా వస్తుంది, నీది బాగానే వచ్చింది, నువ్వు పాసే, బెటర్మెంట్ రాసుకో అనుకుని. పాసే కదా. ఏదైతే 26 ఫెయిల్, 25 ఫెయిల్. పాస్ చేయాలని చేసినట్టు చేశారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమనుకోండి. నేను సిబిఎస్ఈ బ్రో. సిబిఎస్ఈ వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి అనమాట. ఏం రాకపోయినా పేజీలు నింపాలి, మనకు నచ్చింది మనకు తెలిసింది రాసొద్దాం కొంచెం తెలివితేటలతో ఏదో ఒకటి. మ్యాథ్స్ అలా రాశాను కాబట్టి 26 వచ్చింది. ఏదో మేనేజ్ చేశాను బ్రో. ఏదో చెబుతా సోది చెప్పేసిన సోది అలాగే రాస్తా. యాక్చువల్లీ అలాగా నేను అన్ని క్వశ్చన్స్ కి ఏదో రాసి వచ్చా. అందుకే ఆయన 26 వేసాడు నాకు. ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి. 26 వేద్దాం అని మంచి మూడ్ లో ఉన్నాడు అనుకోండి, ఏమైనా ఉంటే అక్కడ వేస్తాడు 26. అది అమ్మో అదో డ్రామా. క్రేజీ. కంఫర్ట్ జోన్ లో ఉంటే ఎవ్వడికి ఏం రాదు. అది దాటి బయటకు వచ్చినప్పుడు అది నేర్చుకోగలుగుతాడు ఏదన్నా. సో మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన పేరెంటింగ్ కానీ అది కంఫర్ట్ జోనే. ఇప్పుడు అవును నువ్వు ఇది చెయ్యి, ఇది చేస్తే నీకు ఇది వస్తుంది, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది. బీటెక్ చెయ్యి, జాబ్ వస్తుంది, జాబ్ వస్తే శాలరీ వస్తుంది, శాలరీ వస్తే బతకొచ్చు, పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను అన్ని అదే సైకిల్ అవుతాయి. అంతే కదా, అంతకన్నా ఇంకేం ఉండదు. ఒక్కసారి ఆ కంఫర్ట్ జోన్ దాటితే
వాడు ఏం చేయగలడో వాడు ఆలోచిస్తాడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సక్సెస్ఫుల్ విత్ స్టార్ట్అప్స్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ ఎనీవన్ వర్ నాట్ ఇన్ కంఫర్ట్ జోన్. మేబీ దే బ్రోక్ దట్ అండ్ దే గేమ్. ఇది ఎవరో అన్నారు బ్రో నాతో, నాకు తెలిసిన ఫ్రెండ్ అన్నాడని ఎక్కడో చదివాను, నాకు తెలీదు. ఫిల్మ్ మేకింగ్ కూడా అంతే అంట. వెన్ యూ డోంట్ హ్యావ్ బడ్జెట్ క్రియేటివిటీ కమ్స్ అప్. అంటే బడ్జెట్ లేనప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు కడుపు మండినప్పుడు క్రియేటివిటీ వస్తుంది, అప్పుడు చేసినవి బాగా వస్తాయి అని అన్నారు. నిజమేమో అనిపించింది నాకు. అలాగే నా ప్రొడ్యూసర్లు బడ్జెట్లు కొంచెం పెట్టండి. తీసుకురా, నీకు బాగా ఎక్కువైందిరా ఇప్పుడు. నీకు ఫస్ట్ బడ్జెట్ కట్ చేస్తే నీ నుంచి మంచి సినిమా వస్తుంది. కడుపు మండిందా ఇప్పుడు చెయ్యి అన్నా, నా ఆకలి వేస్తే ఫేస్ లో తెలిసిపోద్ది అన్న, ప్లీజ్ అన్న. క్రేజీ. నో లైక్ నేను యాక్చువల్లీ ఫస్ట్ ఐ వాంట్ ఇది కాల్ బ్యాక్ మనం. సో ఇప్పుడు కాల్ బ్యాక్ కాల్ బ్యాక్ అంటారు, అది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, లైక్ ఇన్ ఆల్ దీస్ యువర్ స్కూలింగ్ కానీ ఇంటర్ కానీ ఇవన్నీ యు ఆర్ మెన్షనింగ్ అబౌట్ హౌ యువర్ డాడ్ ఫెల్ట్ అబౌట్ యూ అని కదా. నేను యాక్చువల్లీ సమయ రైనా గురించి అడిగింది కూడా, సమయ రైనా గురించి స్టార్ట్ చేసింది కూడా దీని గురించే. దట్ ఈస్ లైక్ సమయ్ సేస్ ద థింగ్ అబౌట్ హౌ, అంటే తను లైఫ్లో వర్స్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ మామ్ ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ డాడ్ ఎలా రియాక్ట్ అయ్యారు అని. బికాస్ వాళ్ళ డాడ్ చాలా చూశారు కాబట్టి అండ్ ఆల్ దిస్. బట్ మనందరికీ కూడా ద థింగ్ ఈస్ దట్ అవర్ రిలేషన్షిప్స్ విత్ డాడ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇప్పుడు నేనున్నా, ఐ గ్రో అప్ ఎట్ మై గ్రాండ్ మామ్స్ ప్లేస్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగా. సో నేను ఇయర్లీ స్కూల్లో కూడా 1 month మా మమ్మీ డాడీతో ఉండేవాడిని. సో వీడు చిన్నప్పుడు ఒక 4th class వరకు డాడీతో మమ్మీతో పెరిగాడు. సో రిలేషన్షిప్ విత్ డాడ్స్ అనేది మనకు కొంచెం ట్రిక్కీ. ఎంత కాదన్నా సరే మనం అబ్బాయిలుగా అమ్మలకి చాలా దగ్గరగా ఉంటాం. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా సరే ఫస్ట్ వంటగదిలోకి అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ కక్కేయాలి. అక్కడ డాడీ దగ్గర కక్కడానికి ఉండదు. బ్రో ఏమని అడుగుతాం. ఇప్పుడు ఏం కావాలన్నా సరే మనకి ఫస్ట్ ఉన్నారు కదా ఒక కమ్యూనికేటర్, అమ్మా నాకు ఇప్పుడు ఒక 500 కావాలి, అలాగే కదా. నువ్వు వెళ్ళి అడుగంటే డాడీ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇలా ఇలా అయిపోతాం బ్రో, వెళ్ళి తిరిగిపోతాం డాడీ. సో అది కష్టం. డాడీతో ఎప్పుడన్నా కమ్యూనికేషన్ చాలా ఒకప్పుడు ఉండేది బ్రో నాకు. అంటే నాకు 20 years లోపు టైం వరకు డాడీతో కమ్యూనికేషన్ అనేది చాలా కత్తి మీద సామంటారు దాన్ని, అలా ఉండేది. అంటే నాట్ దట్ ఆయన ఏదో అనేస్తారని కాదు, ఆ భయం ఉండిపోయింది ఎందుకో. అంటే ఇప్పుడు నేను డాడీని అడిగితే ఆయన సైలెంట్ అయిపోతారు బ్రో. ఫస్ట్ నాకు సైలెంట్ ట్రీట్మెంట్ అంటే భయం. మమ్మీ అనుకోండి మొహం మీద ఏదో అనేస్తుంది, తిడుతుందో లేదంటే ఏదో పట్టుమని కొట్టేయడం ఏదో చేస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. డాడీ ఏంటంటే సైలెంట్ అయిపోతారు బ్రో. యాక్చువల్లీ ఇదంతా చెప్పాలంటే నేను మా డాడీ గురించి ఫస్ట్ చెప్పాలేమో. హీ వాజ్ బార్న్ బ్రో, యాక్చువల్లీ ఇది చాలా పెద్ద స్టోరీ బ్రో. ఇది నేను 1900s లోకి వెళ్ళాలేమో. ఇది బేసిక్గా మా ముత్తాత గారికి మిస్టర్ మోటిపల్లి అమ్మన్న, ఆయనకి చాలా ఆస్తి ఉండేది. అది ఎక్కువ మంది సంతానం ఉండడం వల్ల డివైడ్ అయిపోయింది. తర్వాత మా తాతగారి జనరేషన్ వచ్చింది. మా తాతగారికి 4 పిల్లలు, మా డాడీకి 3 brothers అనమాట. సో వాళ్ళ 3కి వచ్చేసరికి ఇంకా డివైడ్ అయిపోయింది. అండ్ మా తాతగారి టైంకి వచ్చేసరికి ఇటుక బట్టి వ్యాపారాలని, ఐస్ ఫ్యాక్టరీలని ఇవన్నీ చేసి వర్కౌట్ అవ్వక పోయినాయి అవి కూడా. సో మై డాడ్స్ ఓన్లీ థింగ్ వాజ్ ఎంతమందిని కంటున్నాను కాదు, ఎలా చూసుకుంటున్నాను అన్నది ఇంపార్టెంట్ అని చెప్పి హీ క్లియర్లీ మేడ్ క్లియర్ దట్ హీ వాంటెడ్ 1 child. అబ్బాయి అయినా అమ్మాయినా ఒకళ్ళే, ఫిక్స్ అంటది. తర్వాత నేను పుట్టా బ్రో, కోపం అయినా ప్రేమైనా మొత్తం ఒకటి మీద ఉంటుంది ఒకళ్ళు ఉన్నప్పుడు. సో అది మా డాడీకి నేను చాలా ఇష్టం, చాలా బాగా చూసుకున్నారు, అవన్నీ ఉన్నాయి. సో ఆయన ఎప్పుడు ఆయన కష్టాలు నాకు చెప్పుకోలే. ఇదంతా ఆయన ఒక డైరీలో రాసుకుంటే నేను ఒకసారి చదివా. ఇది నేను ఆయనది ఒక డైరీ ఉంటుంది. హీఈస్ వెరీ గుడ్ విత్ రైటింగ్ బ్రో. నాకు ఆయనలో ఉన్న దాంట్లో ఒక 10% వచ్చినా సరే నేను ఈ పాటికి నా బద్ధకం పోయి ఆ 950 ఎంతో వచ్చేది. యాక్చువల్లీ రాద్దాం ఇంట్రెస్ట్. ఆయన బాగా రాశారు అదంతా. అది చదివినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యి ఈయన తర్వాత ఆయన మనీ లేకపోవడం అవన్నీ చూసారనమాట. చాలా ఫేస్ చేసి ఉండడం వల్ల ఆయన స్టీల్ ప్లాంట్ జాబ్ కూడా ఆయన సొంతంగా, అంటే ఇట్స్ వెరీ హార్డ్ బ్రో. రిజర్వేషన్స్ లేకుండా అలాంటి గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సో హీ డిడ్ ఆల్ ఆఫ్ దట్.
ఆయనకి అదంతా వచ్చిన తర్వాత బాగా చూసుకుందాం అని అన్నీ చేశారు. నేనేమో నాకు ఆ పాయింట్ ఆఫ్ టైం దాకా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఇప్పటికీ తెలియదేమో బ్రో నాకు తెలిసి. మేబీ మా డాడీ పడ్డ కష్టాల్లో కానీ ఆయనకున్న ఐడియాలజీలో కానీ 50% నాకున్నా నేను ఇంకా వేరే మంచి పొజిషన్లో ఉంటానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది నాకు. ఎప్పుడు ఆయన బాధలు చెప్పుకోలేదు. నాకు ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది కదా, ఈయన చెప్పుకోలేదు ఇవన్నీ, ఈయన దగ్గరికి వెళ్ళి ఏ వాడగలన్నా సరే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా లోపల. నేను అప్పటిదాకా చాలా కోరికలు ఉండేవి నాకు ఒక మంచి కారు, మా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నట్టు అది ఇది అన్నట్టు ఉండేది. అవన్నీ కరెక్ట్ కాదని తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అర్థమైంది అనమాట. మా డాడీకి హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పా కదా, సో అక్కడి నుంచి సినారియో మారిపోయింది నాకు. మా డాడీతో కొంచెం నేను ఓపెన్ అవ్వడం మొదలుపెట్టాను, మాట్లాడడం మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆయన ఏమున్నా సరే ఫస్ట్ ఇద్దరం ఇప్పుడు చాలా క్లోజ్గా ఉంటాం బ్రో. ఇప్పుడు హీస్ జస్ట్ లైక్ ఫ్రెండ్. నేను మీతో ఎలా మాట్లాడుతున్నానో ఆయనతో అలానే మాట్లాడుతాను. నేను ఒక 8 ఏళ్ళ క్రితం నేను చూస్తే నేను అలా ఉండేవాడు కాదు అసలు. ఇంత మారిపోయిందని మీరు ఇప్పుడు అడుగుతుంటే నాకు స్ట్రైక్ అవుతుంది. చాలా రిలేషన్షిప్ చాలా మారింది డాడీకి నాకు అని చెప్పి. అయితే కోపన్ కూడా వచ్చింది. బ్రో యాక్చువల్లీ స్క్రాచ్ నేను స్క్రాచ్ చేయలేదు, ఓకే, కానీ అది అలా అయ్యింది. నేనున్న లైన్ ఆఫ్ వర్క్ చాలా అన్సర్టైన్ బ్రో. ఈ రోజు నేను మ్యాడ్ ఒక సినిమా వర్కౌట్ అవడం వల్ల కొంచెం బాగానే వర్కౌట్ అవుతుంది అంతా. టచ్ వుడ్ ఎక్కడ ఉంది, టచ్ వుడ్, అది వర్కౌట్ అయిన రోజు అంతా బాగానే ఉంటుంది. బట్ వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ సౌత్, ఆ భయం ఉంటది కదా ఆటోమేటిక్లీ. నేను అది ఎప్పటికీ ఫుల్ఫిల్ చేయలేను. ఆ వాయిడ్ అయితే నేను ఫుల్ఫిల్ చేయను. నేను చూస్ చేసుకున్న లైన్ ఆఫ్ వర్క్ ఇది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేసినా సరే ఏదో ఒక పాయింట్ లో డౌన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్ ఐ కెన్ సేస్ దట్ డే ఇస్ నాట్ టుడే, అంతే, అంతేగానే ఉండదు. అంతే. నైస్. గాట్ ఇట్. మీ మ్యాడ్ హిట్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ కాన్వర్సేషన్ విత్ యువర్ డాడ్? మాట్లాడలేదు బ్రో యాక్చువల్లీ. నేను టికెట్లు నేను జగదాంబ వైజాగ్ లో డాడీకి, మమ్మీ డాడీ, బాబాయ్, పిన్ని, పెద్దనాన్న గారు, పెద్దమ్మ వీళ్ళందరూ వెళ్ళారంట. 10 members వెళ్ళారా? మొత్తం ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళారు. వెళ్తే సినిమా చూసారంట. అంటే ఫస్ట్ సినిమా చూసి ప్రమోషన్ ఎక్కువ రారేమో, కొత్త వాళ్ళు కదా అందరూ అనుకున్నారంట. తర్వాత వెళ్ళి చూసి సినిమా చూసి మా బాబాయ్ ఫుల్ పొగుడుతున్నారు బ్రో. ఆయన ఇప్పుడు లేరు యాక్చువల్లీ, చనిపోయారు, 1 year అవుతుంది. సో ఆయన ఫుల్ పొగిడారు. డాడీ ఏం మాట్లాడలా, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు అండ్ ఇంకొకటి అదే ఆ టైంలోనే ఇలా చిన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని చెప్పా కదా, వెళ్ళలేకపోయారని ఫీలింగ్ కూడా ఉంది నాకు. నేను ఇంకా ఈ హిట్తోనే కలుద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అయిపోయిన తర్వాత మాట్లాడలేదు ఏమి. వైజాగ్ వెళ్ళిపోయాం అనమాట సక్సెస్ టూర్ అప్పుడు. వైజాగ్ వెళ్ళినప్పుడు కళ్యాణ్ అన్న వీళ్ళందరూ మొత్తం మా టీం అందరూ వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇచ్చారు బ్రో హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకున్నారు. అది సో అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఓకే, ఇంత వద్దని నేను సినిమాల్లో చిన్నప్పటి నుంచి వెళ్తాను ఏదో చెప్పి వచ్చినందుకు సరే ఈయన హ్యాపీగా ఉన్నారు కదా, చాలు, దీన్ని నిలబెడితే చాలా అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత దుబాయ్ ట్రిప్ అని. బట్ దట్ విల్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ మొమెంట్స్. 100% కదా. అంటే ఆయన చేస్తున్నాను, ఏదో యూట్యూబ్ లో వర్క్ చేశాను, ఓటీటీ చేశాను. హలో వరల్డ్ తర్వాత రిలీజ్ అవ్వలేదు కదా ఏమి, ఆల్మోస్ట్ ఒక 1 year ఎంతో అవుతుంది అసలు మొత్తానికి. అంటే మనకి ఇంకొకటి యూట్యూబ్ లో రెగ్యులర్ గా కాంటెంట్ ఇస్తుంటాం, మంత్ కి 2-3 సిరీస్ వచ్చేసారు అప్పట్లో. అంత క్విక్ గా వర్క్ చేస్తున్నాడు. ఏంటి సడన్ గా సంవత్సరం నుంచి ఏం చేయట్లేదు అని అడిగితే బిజీ అంటున్నాడు, నిజంగా నేను ఏమన్నా చేస్తున్నాడా అన్న డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ ఒకేసారి క్లారిఫై అయిపోయింది ఆయనకి. ఓకే, ఈడు డెఫినెట్లీ చేశాడు ఏదో అని. ఇప్పుడు కూడా మ్యాడ్ స్క్వేర్ తర్వాత అలాంటి బ్రేక్ వస్తుంది నాకు. అవును, ఈసారి ఇంకొంచెం ఎక్కువసేపు హగ్, ఇంకొంచెం గట్టిగా ముద్దు పెట్టించుకుందాం ఫిక్స్ అయిపోయింది. బట్ మీరున్న ఫీల్డ్ అలాంటిది కదా, 1 year 1.5 year కొంచెం టైం తీసుకుంటే ఒక ఫ్రైడే. అండ్ ఆల్సో లైక్ ఇది కూడా ఓకే, లైక్ ద మొమెంట్ ఈస్ దేర్. బట్ మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, లేకపోతే మనం సంపాదించిన తర్వాత, మనం సంపాదించిన కొన్ని పైసలతో మన పేరెంట్స్ ట్రిప్కో, ఏదో చిన్న లగ్జరీ ట్రిప్కి ఇంకా నేను తీసుకెళ్ళలేదు, కానీ మమ్మీకి కొంచెం గోల్డ్ తీసుకున్నాను. డాడీకి ఏమి ఇవ్వాలో కూడా అర్థం కాదు. చూసారా మీరు, ఇప్పుడు డాడీకి ఏమైనా కొనానుకో, డబ్బులు ఎందుకు తగిలేస్తున్నాయి, ఏదో ఇట్లా వస్తాయి. అదే అందుకే నేను ఏం చేశానంటే తెలివిగా ఇచ్చాను. కానీ ఒకటి చెప్పాలి, యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే తర్వాత మళ్ళీ నాకు వేరే ఖర్చులు పడి మళ్ళీ నేను డాడీ దగ్గర తీసేసుకున్నాను. సారీ, నేను బ్రో ఒకటైతే ఏంటంటే ఆయన ఎప్పుడు
నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అంటే ఇప్పుడు ఈడేదో సంపాదించేస్తాడు, ఈడేదో నన్ను చూసేసుకుంటాడు. హీఈస్ అ వెరీ సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్. ఆయన రిటైర్మెంట్ తర్వాత ఆయన అన్ని ప్లాన్ చేసుకుంటారు, ఆయన అన్ని క్లియర్ గా ఉంటారు ఆయన విషయంలో. నాకు ఇంకేమన్నా హెల్ప్ కావాలన్నా చేస్తుంటారు. అంకుల్ మరి ఫ్రీ టైం ఏం చేస్తారు ఆయన? లైక్ బ్రో ఆయన వాకింగ్, ఆయన యోగా, ఆయన మెడిటేషన్, ఆయన పాటలు, ఆయన పెళ్ళం, ఆయన పని తప్ప ఇంకా ఆయనకి వేరే ప్రపంచం లేదు బ్రో యాక్చువల్లీ. సూపర్. సో హీస్ అ వెరీ సిస్టమాటిక్ పర్సన్. నేను ఇప్పుడు ఆయన నైట్ డ్యూటీల వల్ల ఇర్రెగ్యులర్ స్లీప్ ఉంటది, కానీ ఇప్పుడు నా స్లీప్ టైమింగ్ చెప్పానంటే నా తిడతారు నన్ను. అదే చెప్పండి. వదిలేండి ఇప్పుడు అక్షంతలు పడితే నాకు. వద్దండి ప్లీజ్, మై హంబల్ రిక్వెస్ట్. ఫస్ట్ వదిలేండి, మై హంబల్ రిక్వెస్ట్. సో లైక్ డూ యూ హ్యావ్ కజిన్స్? లైక్ డాడ్ సైడ్ ఎక్కువ, మామ్ సైడ్ ఎక్కువ, ఎవరితో బాగా? అంటే యాక్చువల్లీ మామ్ సైడ్, డాడ్ సైడ్ అంటే మమ్మీ డాడీ మ్యానరికం యాక్చువల్లీ. అవునా? బావమర్దల్లో. ఓకే. సో లైక్ ఫర్ మీ, నాకు సిబ్లింగ్స్ లేకపోవడం వల్ల ఆల్ ఆఫ్ మై కజిన్స్ ఆర్ లైక్ సిబ్లింగ్స్ ఓన్లీ. లైక్ దే ట్రీటెడ్ అందరికన్నా చిన్నోడిని కూడా నేను మళ్ళీ. సో తమ్ముళ్ళ చూస్తా, అదే ఇంకా చిన్నపిల్లని చూసినట్టే చూస్తారు చిన్నప్పటి నుంచి. ఓకే. సో అందరూ అంటే సొంత తమ్ముళ్ళనే చూస్తారు. ఏది నాకు వీడి కజిన్, మా బాబాయ్ కొడుకు అన్న ఫీలింగ్ ఎవరికి ఉండదు, నా తమ్ముడనే ఉంటది అందరికి. నైస్. సో అది కజిన్స్ అడిగే క్వశ్చన్ చెప్పండి నాకు ఇండస్ట్రీ గురించి. కజిన్స్ దే ఫాలో ఎవ్రీథింగ్ బ్రో. నాకు బెంగళూరు లో ఒక అన్న ఉన్నాడు, హైదరాబాద్ లోనే ఇంకొక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, యుఎస్ లో ఒక ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. సో వీళ్ళందరూ అన్నయ్యలు బేసికల్లీ. దే కీప్ చెకింగ్ ఆన్ మీ. ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను అనుకోండి, ఒక పాడ్కాస్ట్ ఇచ్చాను, ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూస్తారు, దీనిలో నన్ను రాంగ్ మాట్లాడనుకోండి చెప్తారు, ఇలా మాట్లాడకూడదు నాన్న, బయట నీకు పడతాయి ఇలాగా అని చెప్తారు. అవన్నీ ఇప్పటికీ ఉంటాయి బ్రో. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై యూ షుడెంట్ లీవ్ యువర్ క్లోజ్డ్ వన్స్ బ్రో. దే కీప్ యూ గ్రౌండెడ్. లేదనుకోండి బబుల్లోకి వెళ్ళిపోతాం మనమే. ఒక భజన బృందం వస్తుంది చుట్టూ. నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఈ ఎస్ మెన్ వల్ల మీకు తెలియకుండానే ఆ ఎస్ మెన్ చుట్టుపక్కల మనం వెళ్ళిపోయి దాంట్లో తెలియకుండానే జరిగిపోద్దని భయం ఉంటుందా? ఉంటది. మనుషులం కదా బ్రో, ఆబ్వియస్లీ అందరికి వాలిడేషన్ కావాలి, పొగడ్తలు కావాలి, ఎక్కడో కొంచెం. నాకైతే కావాలి కొంచెం. అలాగని పొగడ్తల మీద నేను బతకూడదు, అది నాకే అర్థం కావాలి. ఆ అవేర్నెస్ ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్. ఇల్లు ఇప్పుడు ఒక మనిషి నన్ను పొగుడుతున్నాడంటే నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి పొగుడుతున్నాడా, నేను నిజంగానే ఒక మంచి పని చేయడం వల్ల పొగుడుతున్నాడా, ఆ డెసిషన్ మేకింగ్ ఉండాలేమో అనిపిస్తుంది. ఉంటారు బ్రో, డెఫినెట్లీ ఎస్ మెన్ ఉంటారు చుట్టూ. ఆ ఎస్ మెన్ చెప్పే దాంట్లో ఎస్ ఏది నో ఏదో కూడా తెలుసుకోవాలి మనం. నా సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే టచ్ వుడ్, నాకైతే నా ఫ్రెండ్స్ కానీ, నా కజిన్స్ కానీ, మా పేరెంట్స్ కానీ, వీళ్ళెవ్వరూ నేను ఏం చేసినా రైట్ అని చెప్పరు. నేను చేసిన మిస్టేక్స్ ఉంటే మొహం మీద నా సైడ్ ఉన్న మిస్టేక్స్ చెప్తుంటారు. కానీ మన చుట్టూ ఉండే మనుషుల్లో ఆ ఎస్ మెన్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, పిత్తేసినా సరే అన్నా నువ్వు డియర్ సావర్స్ తాగొచ్చా అన్నా అంటే ఎలా ఉంటుంది? అది ఆబ్వియస్లీ అది బ్యాడ్ స్మెల్ వస్తుంది, షుడెంట్ ఫార్ట్, అది చెప్పాలి. సో యా, డిడ్ యూ డ్రింక్ డియర్ సావర్స్ అంటే ఎలా ఉంటుంది? అలా ఉండకూడదు. ఆ డిఫరెన్స్ తెలియాలి. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసే వాళ్ళు ఉండాలి డెఫినెట్లీ, ఓవర్ కాన్ఫిడెంట్ చేసే వాళ్ళు ఉండదు. మనం సినిమాలు గట్టిగా చూసి మనకు ఒక సెట్ ఆఫ్, నాకు ఈ సెట్ ఆఫ్ సినిమాలు చూడడం ఇష్టము అని చెప్పి, అప్పుడే అదే టైంలో నాకు ఈ మేకర్స్ ఇష్టం, మనకు ఒక లైక్ ఎన్ని సినిమాలు చూస్తామంటే ఆర్ ఎన్ని సిరీస్లు ఇవి చూస్తామంటే మనకంటూ ఒక వాయిస్, ఓకే దిస్ ఈజ్ మై సెట్ ఆఫ్ ఫిలిం, దిస్ ఇస్ మై సెట్ ఆఫ్ కంఫర్టబుల్, నాకు ఇలాంటి సినిమాలు ఇష్టం. ఈ జోన్లోకి వెళ్తాం కదా. ఏ జోన్, అంటే ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే ఎప్పుడు అది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ యూ లైక్డ్ మచ్? అది ఎప్పటికప్పుడు మారుతుంటది బ్రో. అంటే నేను చిన్నప్పుడు అంతా నేను లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ బాగా ఇంట్రెస్ట్ చూపించాను చూడడానికి. సూపర్ హీరో ఫిల్మ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్సైటింగ్ అనిపించేవి. మనకి హీరో వర్షిప్ కల్చర్ బాగా ఎక్కువ కదా. ఇప్పుడు మనం బ్రో, నేను ఎలాంటి ఉండంటే, నేను ఒక సినిమా చూసానంటే ఆ సినిమాలో క్యారెక్టర్ నేనే నమ్ముతా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి నాకు, నేనే రాది అనిపిస్తుంటుంది నాకు. బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ లో డ్రెస్ చేసుకుంటుంటాం, ఆ క్యారెక్టర్ హెయిర్. బ్రో ఇప్పటికి కూడా మనం ఉన్న ఫేజ్ ఆఫ్ లైఫ్ లో ఆ పాయింట్ ఆఫ్ టైం కి మనకి రిలేట్ అయ్యే సినిమా ఒకటి ఉంటుంది చూసారా, అది మారిపోతుంటది. మనకున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి ఆ ఇంట్రెస్ట్లు కూడా మారిపోతుంటాయి. నాకు అలాగా ది మోస్ట్ అంటే పర్స్పెక్టివ్ చేంజింగ్ ఫిల్మ్స్ అంటే కొన్ని అలాంటివి ఉంటాయి బ్రో. గాడ్ ఫాదర్ ఒకటి ఉంది ఇప్పుడు అలాగా. గాడ్ ఫాదర్, సత్య నేను లేట్ గా చూసాను. సత్య ఒకటి,
మై లెఫ్ట్ ఫుట్ అని ఒక సినిమా ఉంటుంది, ఓకే డానియల్ డే లూయిస్ది. ఓకే అది నేను నా క్యారెక్టర్ అని అనుకోను కానీ బట్ అది చాలా బాగా అనిపించిన సినిమా. మీరు ఈ సినిమా చూసారా, రాబిన్ విలియమ్స్ది డెడ్ పోయెట్ సొసైటీ? బ్రో చాలా మంచి సినిమా. మీకు తారే జమీన్ పర్ కానీ 3 Idiots కానీ నచ్చితే ఇది ఇంకా నచ్చుతుంది సినిమా. డెడ్ పోయెట్ సొసైటీ చాలా మంచి సినిమా. అదొకటి. రాక్ స్టార్ పాయింట్ లో చాలా ఇష్టం బ్రో సినిమా. రాక్ స్టార్ చాలా ఇష్టం. దురందర్ రీసెంట్ ఫేవరెట్ అయితే దురందర్, వేరే లెవెల్ సినిమా బ్రో. బట్ యాక్చువల్లీ సినిమాలంటే గుర్తొచ్చింది, దేర్ ఆర్ ఇప్పుడు ఈ 1 year బ్రేక్ అదంతా కూడా అందుకే బ్రో బేసికలీ. అంటే ఒక పాయింట్ అంటే దేర్ ఆర్ ఫిల్మ్స్ దట్ వీ లైక్ బట్ దే వోంట్ డూ వెల్ బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఇప్పుడు నాకు నచ్చే సినిమా ఏంటి, ఆడే సినిమా ఏంటి, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి, అలాంటి సినిమా నేను చేస్తే వర్కౌట్ అవుద్దా లేదా, అది ఇంకొక ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి కొంచెం టైం తీసుకోలేమో అనిపించింది నాకే. సో ఇట్స్ నాట్ దట్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్ మేబీ నా దగ్గర చాలా మంది మంచి ఫిల్మ్ మేకర్స్ నాతో పనిచేయడానికి క్యూ కడుతున్నారని కూడా కాదు కదా. సో నేను చాలా జాగ్రత్తగా ఉండాలేమో అని చెప్పి ఒక సెట్ ఆఫ్ బ్రేక్ తీసుకుని ఐ ట్రై టు ఫిగర్ దట్ అవుట్. సో ఐ వాచ్డ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ రీసెంట్లీ. దురందర్ చాలా నచ్చింది, పిచ్చిగా నచ్చేసింది దురందర్. ప్రాజెక్ట్ హెయిల్ మేరీ చాలా నచ్చింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ బాగా నచ్చింది. మాటీ సుప్రీం చాలా నచ్చింది. లిటిల్ హార్ట్స్ పిచ్చిగా నచ్చింది బ్రో నాకు. లిటిల్ హార్ట్స్ చాలా నచ్చింది. తెలుగులో లిటిల్ హార్ట్స్ నచ్చింది. సో బేసికల్లీ ఇప్పుడు యు ఆర్ ఇన్ దిస్ థింగ్ ఆఫ్ ఫిగరింగ్ అవుట్ దట్ అదేదో మనకి గేమ్ అని చెప్పుకున్నాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక పాయింట్లో ఏమో నాకు ఒక మేబీ ఒక మాట కావాలేమో, లేకపోతే ఒక సలహా కావాలేమో అని అనిపిస్తే ఎవరి దగ్గరికి అంటే మనకంటూ గాడ్ ఫాదర్ లేరు కాబట్టి. అవును. సో బ్రో వన్ థింగ్ ఇస్ వెరీ క్లియర్ బ్రో, అంటే ఇది నన్ను అడిగారు చాలా మంది, గాడ్ ఫాదర్ లేరు కదా నీకు, గైడెన్స్ ఏంటి, ఇదేంటి నీకు సపోర్ట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నీకు బ్యాకింగ్ లేదు. బ్రో నేనేమంటానంటే బ్యాకింగ్ నాకు మీరు అనుకున్నట్టు లేకపోవచ్చు, బట్ వేరేలా నాకు ఒక బ్యాకింగ్ ఉంది. అంటే ఇప్పుడు అలాంటి సపోర్ట్ నాకు మా డాడీ ఎప్పుడు ఇస్తున్నారు కదా. అంటే ఇప్పుడు నాకు డబ్బులు అవసరం వచ్చాయనుకోండి, లైక్ ఫైనాన్షియల్ క్రంచ్ ఉందనుకోండి, ఫోన్ చేసి అడుగుతా డాడీని. మా డాడీ మాట్లాడతారు డబ్బులు ఇదంతా కాకుండా, లో అయినప్పుడు ఆయనతో మాట్లాడితే అదొక రకమైన సపోర్ట్. అంటే నాకు తెలిసి మా డాడీ ఇచ్చిన సపోర్ట్ కూడా అది కూడా ఒక రకమైన సపోర్టే, అది కూడా ఒక రకమైన బ్యాకింగే, అది కూడా ఒక రకమైన నెపోటిజమే చెప్పాలంటే. ఆయనకున్నది ఆయన ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఇండస్ట్రీలో ఆ సపోర్ట్ అదంతా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఉన్నదాన్ని ఏదో తక్కువగా చూసుకుని నేను ఇంకో దానికోసం ఆలోచించడం కన్నా, మేబీ మనకున్న ఎక్స్పీరియన్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు మనం చూసిన లైఫ్ దీనికి దగ్గరగా ఏముంది సినిమాల్లో, ఈ సినిమా చేస్తే బాగుంటుందేమో, ఇది నాకు అదే కదా, ఆర్ ఇది నాకు తెలిసిన వాళ్ళకి అదే కదా అనిపించినవి నేను చూస్ చేసుకోవడం కరెక్ట్ ఏమో బ్రో. హిట్ ఫ్లాప్ ఎప్పుడు చెప్పలేరు, అలా అయితే అందరి సినిమాలు హిట్టే అవుతాయి కదా. సో ఇంకొకరిని అలా అడిగి ఇది కరెక్ట్ అని వాళ్ళు చెప్పిన తర్వాత అది చేసి, లేదు నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను, ఇది నాకు వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ వాళ్ళని బ్లేమ్ చేయడం కన్నా ఎవరి చాయిస్ అది తీసుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. 100%. And I am very clear bro, I am not here to carry anyone's legacy, but I am definitely here to build one. Super. Nice. And where do you want to position yourself bro? అంటే లవ్ స్టోరీలు చేద్దాం అనుకుంటున్నారా? What kind of films do you want to make? Given at this point of time, I think love stories suit అవుతాయి నాకు అనుకుంటున్నాను నేను. అవే చేయాలనుకుంటున్నా ప్రస్తుతానికి. Having said that, ఇప్పుడు లవ్ స్టోరీ కాకుండా ఇంకొక జానర్ నుంచి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ వచ్చి ఇది నేను చేస్తే బాగుంటుంది లేదని చాయిస్ వచ్చింది అనుకోండి, అది చేస్తానేమో మరి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ బ్రో. ఇప్పుడు మాటీ సుప్రీం ఉంది, సినిమా చాలా నచ్చింది నాకు, బట్ అది లవ్ స్టోరీ కాదు. ఇప్పుడు తిమోతి శాలమే లేదు, ఇప్పుడు నేను యంగ్ గా ఉన్నాను, నేను ఓన్లీ లవ్ స్టోరీస్ చేస్తాను కేటగరైజ్ చేస్తుంటే వి వుడెంట్ హావ్ సీన్ అ డ్యూన్, వి వుడెంట్ హావ్ సీన్ అ మాటీ సుప్రీం, కాల్ మీ బై యువర్ నేమ్ చూసుండం, మనం విల్లీ వోంకా చూసుండం, ఇవేం చూసుండే వాళ్ళం కాదు. సో కన్ఫైన్ చేసుకోవట్లేదు, బట్ ఇఫ్ గివెన్ అ చాయిస్ ఐ థింక్ లవ్ స్టోరీస్ వుడ్ వర్క్ బెటర్ ఫర్ మీ. నేను మొన్న తిరువీరన్ వచ్చారు పాడ్కాస్ట్ కి, తిరువీరన్ వస్తే ఆయన క్వశ్చన్ అడిగారు, నాకు ప్రతి యాక్టర్ని అడగాలని ఉంటుంది. ఒకటి, మీకు నో చెప్పడం వచ్చా? నేర్చుకున్నారా? నేర్చుకున్నా, ఇప్పుడు నేర్చుకున్నాను. సూపర్. చాలా మందికి నో చెప్పడం రాదు, మనం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు నో చెప్పడం నేర్చుకున్నాను అంటున్నారు, బట్ మీరు నేర్చుకున్నా కూడా రిసీవింగ్ సైడ్ చాలా మందికి నో తీసుకోవడం రాదు. అవును. హౌ ఆర్ యూ డీలింగ్ విత్ ఆల్ దిస్? సేమ్ నో తీసుకోవడం రాలేని వాళ్ళతో మనం మళ్ళీ పని చేయక్కర్లేదు కదా బ్రో. అంతేలేండి. అలాంటి వాళ్ళతో మనం పని చేయడం వల్ల మనకేం వస్తుంది? ఇప్పుడు నేను నో చెప్పా, నో తీసుకోగలిగాడు ఆయన, ఎక్కడో ఎమోషనల్ మెచ్యూరిటీ ఉంది, ఆయనతో పని చేయడం వల్ల సినిమా బాగుంటుంది.
మనం కూడా నేర్చుకోవడానికి ఏదో ఉంటుంది. ఆయన తీసుకోలేకపోయాడు అనుకోండి, ఆ ఐడియాలజీతోనే మనకి ప్రాబ్లం. యాక్చువల్లీ ఒక్కటి కరెక్ట్ చేయలేము, నో చెప్పే పద్ధతి బట్టి తీసుకోవడం కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. కరెక్ట్. ఇప్పుడు కథ నాకు నచ్చలేదు అనడం వేరు, ఈ కథ వర్కౌట్ అవ్వదు అనడం వేరు. ఆ ఆరోగెన్స్ ఉండకూడదు. కథ నో చెప్పినప్పుడు నో అంటే నీకెందుకు వర్కౌట్ అవ్వట్లేదో చెప్పాలి. ఎందుకంటే ఆయన కథతో ఒక 6 నెలలు సంవత్సరం ట్రావెల్ చేస్తారు. ఆయన కన్విక్షన్ ఆయనకు ఉంటది. నీకు అర్థం కాలేదు కాబట్టి వర్కౌట్ అవుతుండడం బుల్షిట్ అది. సో ఫస్ట్ నీకు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో నువ్వు చెప్పు, అది ఆయన వర్కౌట్ చేయగలలేదో ఒక డిస్కషన్ పెట్టుకో. అప్పటికే అది వర్కౌట్ అవ్వట్లేదు అంటే, బ్రో ఇది కాకుండా నేను వేరే జోన్ ఏదో చూస్తున్నాను, మేబీ దిస్ విల్ వర్క్అవుట్, బట్ డజంట్ వర్క్ ఫర్ మీ. అంతే. అర్థమైంది. ఇప్పుడు మీరంతా మాట్లాడుతుంటే నాకు ఒకటి అడగాలని ఉంది, ఇది కొంచెం పర్సనల్ గా నాకు అడగాలని ఉంది. వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ అమ్మమ్మ? ఎందుకంటే నేను మా అమ్మమ్మతో పెరిగా మొత్తం. బ్రో అమ్మమ్మ లవ్ అన్కండిషనల్ బ్రో, అన్కండిషనల్ లిటరలీ. పాపం ఇందాక కూడా ఫోన్ చేసింది యాక్చువల్లీ ఇంటికి, ఏం నాన్న డిన్నర్కి వచ్చేస్తావా? లేదు కుదరదు, ఒక పాడ్కాస్ట్ చూద్దామా, రేపు వస్తాను. కుదరట్లేదు ఈ మధ్య కలవడం ఎక్కువ. కానీ నేను సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ళు ఎవరే బ్రో, భీమవరం. మంచి మంచి రొయ్యలు పీతలు గుడ్ బ్రో, అసలు భలే ఉంటది. నేను ఇప్పటికీ మర్చిపోలేను, గణపవరం మహాలక్ష్మి థియేటర్ లోనే మోస్ట్ ఆఫ్ ద సినిమాలు సమ్మర్ లో రిలీజ్ అని చూసాను. కిషోర్ థియేటర్ ఇంకోటి ఉండేది భీమవరంలో, అది కూడా చాలా బాగుంటది. అక్కడ స్పైడర్ మ్యాన్ 3 చూసాను నేను. వాడు ఎందుకు అడిగాడంటే యాక్చువల్లీ చిన్నప్పుడు 4th కదా 5th వరకు మా అమ్మమ్మ దగ్గరే పెరిగాడు వాడు. ఎక్కడ బ్రో మీ అమ్మలు? కాకినాడ పక్కన తాళ్ళరేవు అనే ఊరు. యానం విన్నారా? కాకినాడలో మా రిలేటివ్స్ చాలా మంది ఉంటారు. మా పెద్దమ్మలు కాకినాడ బాన్గుడి జంక్షన్ దగ్గర. ఓకే. సో అంటే లైక్ మా అమ్మమ్మ అంటే అమ్మమ్మ లవ్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు మా అమ్మమ్మ నన్ను పెంచారు, వీడు మనోడే కదా, బట్ స్టిల్ ఇంట్లో 3 ఇడ్లీలు ఉన్నాయంటే 2 ఇడ్లీలు నా ప్లేట్లో, 1 ఇడ్లీ వాడి ప్లేట్లో ఉంటుంది. మా మమ్మీ తిట్టేవారు, వాడు నీ మనోడే, కావాలంటే సగం చేసి పెట్టి, లేకపోతే ఇడ్లీ నువ్వు తినేయి. బ్రో ఐ థాట్ ఇట్ ఇస్ ది డిఫరెంట్, ఐ మీన్ ఇట్స్ ది అదర్ వే రౌండ్. అంటే నేనేమనుకున్నానంటే, మీరు కలిసి పెరిగారు కదా, సో మీరు బాగా అలవాటు, మీరు రేర్ గా వస్తారు కదా, సో మీరంటే ఇంకొంచెం ఎక్కువ కేర్ ఉండాలి కదా. మా అమ్మమ్మకి మరీ అన్కన్వెన్షనల్ లవ్ మా అన్నయ్య మీద. అంటే ఏ పీక్స్ అంటే నేను ఐ విల్ టెల్ యూ, మా అమ్మమ్మకి ఫస్ట్ కనిపించేది మా మావయ్య బ్రో. ఓకే, మా మావయ్య మా అమ్మమ్మకి ఓకే ఫస్ట్ మా మావయ్యకి ఇప్పుడు స్కాట్లాండ్లో చదువుకునే పిల్లోడు ఉన్నాడు, మాస్టర్స్ చదువుకున్నాడు. ఒక 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చెప్తా. అమ్మమ్మ ఎంత క్యూట్ అంటే, ఎక్కడో ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో, చాలా పనులు అది ఇది ఉన్నాం, లంచ్ అప్పుడు మనమే వడ్డించాలి, అవన్నీ చేయాలి కదా. ఎవరి చేతో పిలిచి ఒకసారి ప్రణు అని పిలిపించాను నన్ను ప్రణు అని పిలుస్తాను. వెళ్ళిన తర్వాత, అరే చంటి భోజనం చేసాడేమో కనుక్కుంటావా? చంటి అంటే మా మావయ్య మాస్టర్ చదివి పిల్లోడు ఉన్నాడు. నేను బట్ స్టిల్ అమ్మమ్మ మావయ్య చేస్తారులేండి ఆకలి ఉన్నప్పుడు, మీరేం సపరేట్ గా మళ్ళీ ఏం అడగక్కర్లేదు. మా అమ్మమ్మ అంత క్యూట్. ఇప్పుడు మా అన్నయ్యని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ వేరు బ్రో. నాకు చిన్నప్పుడు జెల్సీ వచ్చేది, దాని తర్వాత ఇప్పుడు నేను థర్డ్ పర్సన్స్ పర్స్పెక్టివ్ నుంచి చాలా మురిసిపోతూ ఉంటా. ఇలా మనం లవ్ చేసే పర్సన్ ఒక్కళ్ళు ఉంటే చాలా దున్నేచ్చు జీవితాన్ని. బ్రో యాక్చువల్లీ ఈ థాట్ మనకి ఒక 24-25 క్రాస్ అయ్యేదాకా హిట్ అవ్వదు. అన్కండిషనల్ లవ్, విల్ వి బి ఏబుల్ టు ఫైండ్ దట్? ఓకే, ఇప్పుడు మన పేరెంట్స్ తో పెరుగుంటాం మనం, మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ చాలా అన్కండిషనల్ గా చూసుకుంటుంటారు బ్రో మనల్ని. ఎక్కడో తెలియకుండా మన ఎమోషనల్ నీడ్స్ అవే. అవును, అంటే అది గోస్ బోత్ వేస్. అంటే ఇప్పుడు మనం ఇవ్వగలగాలి, తీసుకునే వాళ్ళు దొరకాలి మనకి. సో నాకు ఆ డౌట్ ఒక 1.5 year బ్యాక్ హిట్ అయింది బ్రో. మన పార్ట్నర్ అసలు దొరుకుతారా మనకి, ఎస్పెషల్లీ మనం ఉన్న జనరేషన్ లో? అంటే ఎవరి లైఫ్ లో వాళ్ళవి, మనం కూడా అలా ఉండగలమా లేదా అనేది మన డౌట్ యాక్చువల్లీ. నేనంతా ఇప్పుడు మా అమ్మమ్మ నా కోసం కానీ, మా మావయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరి కోసం కానీ ఫీల్ అయ్యేది, నేను అసలు ఇంకొక హ్యూమన్ బీయింగ్ కోసం ఫీల్ అవ్వగలుగుతానా లేదా? లేదంటే మా మమ్మీ డాడీ నా కోసం ఫీల్ అయింది, నేను అది ఫీల్ అవుతానో లేదా? ఆర్ మేబీ మా మమ్మీ డాడీని చూసినట్టు నేను నా పార్ట్నర్ తో ఉండగలుగుతాను లేదా? ఇవి నా డౌట్స్ బ్రో. ఐ మీన్ గుడ్. అంటే పర్సనల్లీ నాకేమనిపిస్తుంది అంటే, అట్ దిస్ పాయింట్ ఇన్ దిస్ జనరేషన్ ద లవ్ దట్ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి కండిషనల్. ఎందుకంటే మన పేరెంట్స్ జనరేషన్, మన అమ్మమ్మల జనరేషన్, వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ అంటేనే ఒక ప్రీ డిఫైన్డ్ అడ్జస్ట్మెంట్స్తోనే వాళ్ళు స్టార్ట్ చేశారు. మనకేంటంటే ఈవెన్ లైక్ ఇప్పుడు మనం ఎలా చదువుకుంటున్నాం, వాళ్ళు అలాగే చదువుకున్నారు, వాళ్ళు వరల్డ్ని చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. సో వాళ్ళకంటూ వాళ్ళ వరల్డ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. సో ఎనీథింగ్ నాకు బేసిక్ కండిషనల్ అని నేను ఎందుకంటున్నా అంటే, లాయల్టీ కానీ, లేకపోతే నా మాట కూడా
ఈక్వాలిటీ కానీ ఇవన్నీ డెఫినెట్లీ కండిషన్ కరెక్టే. సో నాకు అంటే ఇప్పుడు చూడండి, మనం పార్ట్నర్ గురించి మనం చూస్ చేసుకోవాల్సిన పార్ట్నర్ గురించి మాట్లాడాలన్నప్పుడే ఎక్కడో తెలియకుండా ఒక డిప్లొమసీ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, అదే ప్రాబ్లం. అంటే మనకు అలాంటి వాళ్ళు దొరకాలి కాబట్టి మనం అలా మాట్లాడాలనుకుంటున్నాం. ఎక్కడో ఇప్పుడు మన పేరెంట్స్ గురించి మాట్లాడాలనుకోండి, అంత క్యాల్కులేట్ చేసి లెక్కేసి మాట్లాడడం మనం. అవునవును. అంటే విల్ గో వెరీ ఈజీ బైట్. అవును, అంటే ఆ కంఫర్ట్ దొరకాలి బ్రో. ఇప్పుడు అదే అంటున్నాను నేను, ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండాలి. వీడు ఎక్కడికి వెళ్తాడు అని ఫీలింగ్ తనకి ఉండాలి, తినెక్కడికి వెళ్తాడు అని ఫీలింగ్ మనకి ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. అది వర్కౌట్. నాకు అన్కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మీరున్న ఫీల్డ్ కి మరీ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అవును, బికాజ్ ఎన్ని డే షూట్కి వెళ్తాం తెలియదు, 100% తెలియదు. 100% బ్రో. మరి మీరు ఎలా, మీకు భయం వేస్తుందా? 100% వేస్తుంది బ్రో. నా భయాలు ఇవి యాక్చువల్లీ. జోక్ కూడా చేయట్లేదు నేను. ఇఫ్ ఐఎమ్ సపోజ్ టు బీ ఆర్ అ సెట్ ఇంటిమేట్ విత్ అనదర్, హౌ డు ఐ టాక్ టు మై పార్ట్నర్ అబౌట్ ఇట్? ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ గెట్ మ్యారీడ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఐ డోంట్ నో. యా ఎగ్జాక్ట్లీ. నేను ఎవరు నో కదా. అవును, కరెక్టే. రొమాంటిక్ మూవీ అవి తీసుకోగలరా లేదా మనకు తెలియదు కదా బ్రో. అలాగని ఐ కాంట్, ఇప్పుడు నేను అది చేయనని చెప్పలేను కదా, నేను చెయ్యాలి. ఇఫ్ ద స్క్రిప్ట్ ఇస్ ఎక్సైటింగ్ అండ్ ఇఫ్ ఇట్ డిమాండ్స్ ఇట్, ఐ షుడ్ డూ ఇట్. అండ్ ఐ వోంట్ బి అవైలబుల్ ఫర్ ఫ్యూ డేస్ మేబీ. అండ్ ఐ డోంట్ నో, ఇప్పుడు ఆ ఇష్యూస్ వల్ల తనకి ఇష్యూ వచ్చి తన మెంటల్ హెల్త్ పాడైపోతే వాళ్ళు ఎంత సెక్యూర్ ఉండాలంటే, ఎక్కడికి వెళ్తాడు. నాకు సుహాస్ అన్న పాడ్కాస్ట్ లో ఐ థింక్ సినిమా ఏంటి, మన సుకుమార్ ఏడి ఆయన డైరెక్ట్ చేశారు. అదే ఫేస్ కనిపించదు కదా హీరోకి, నాకు పేరు గుర్తురాట్లేదు ఆ సినిమా. ప్రసన్నవదనం మూవీలో సుహాస్ అన్నది కిస్ సీన్ ఉంది ఒకటి. ఓకే, ఒక యాంకర్ అడుగుతారు, మరి మీ వైఫ్ చూసారా అది ఇది అని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికల్లీ వైఫ్తో సినిమా చూస్తున్నాడంట, ఆ సీన్ వచ్చినప్పుడు ఉదయం తిరిగి అంటున్నారంట. క్రేజీ కదా, ఇంకా అంతకన్నా బెస్ట్ రియాక్షన్ వైఫ్ దగ్గర నుంచి ఉంటుంది. నేను నాకు ఇలాంటి ఏమన్నా థాట్స్ వస్తే పక్క కూర్చున్న చోట నుంచి లేచి వెళ్ళిపోద్దేమో అని డౌట్ లేదు బ్రో. అంటే నా భయాలు అవి. మేబీ అవి ఎలా మరి ఏమో, మరి నాకు కమ్యూనికేట్ చేయడం ఇంకా అర్థం అవ్వలేము ఆ విషయంలో. నేను మాట్లాడలేము, నేను ఇంకా సెక్యూర్ ఫీల్ అయ్యేలా చెయ్యాలేమో అవన్నీ. మేబీ కొంచెం అటు సైడ్ టైంలో ఎఫర్ట్స్ పెట్టాలేమో మేబీ. మన జనరేషన్ లో ఎక్కడో ఆ మొనోగమి అన్న యాంగిల్ పోతుంది బ్రో మెల్లగా, బయట చూస్తాం కదా. నేను అంటే చాలా తక్కువ ఉన్నారు, లేరని కాదు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ లో చాలా మంది దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ డూయింగ్ గ్రేట్ విత్ దేర్ రిలేషన్షిప్స్. బట్ దేర్ ఆర్ ఆల్సో పీపుల్ హూ హ్యావ్ బీన్ సీయింగ్ ఏం జరుగుతుందిరా మీ జీవితంలో అన్న ఫీలింగ్ వస్తుంది ఒకసారి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటబుల్ టు. అండ్ ఇది అడుగుదాం అనుకున్నాను బ్రో. యూజువలీ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈస్, ఇప్పుడు మనం ఉన్న జనరేషన్లో we seek for some emotional dependency కదా, ఫ్రమ్ లైక్ అదర్ సెక్స్ ఆర్ వాట్ ఎవర్ మనకు కావాల్సిన దాని ప్రకారం. ఇప్పుడు నేను చూసిన కొన్ని అబ్జర్వేషన్స్ ప్రకారం నేను ఏం చూసానంటే, ఈ ఎమోషనల్ డిపెండెన్సీ కోసం చూసుకుంటూ దే గెట్ ఇన్ టు అ రిలేషన్షిప్. ఆ ఎమోషనల్ డిపెండెన్సీ పక్కన పెడితే వాళ్ళు ఇంకా పాపం అదో రకమైన సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ భయం ఉంటుందా? ఉంటుంది 100%. అంటే అదే బ్రో, మనుషులు కదా ఎండ్ ఆఫ్ ద డే ఎమోషనల్గా డిపెండ్ అవుతాం ఇంకో మనిషి మీద. అంటే నేను ఎందుకు అంత అట్లీస్ట్ ఇప్పటి వరకు ఇంకా డిపెండ్ అవ్వలేదు బ్రో నేను. దేర్ విల్ బి అ టైమ్, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ సర్టెన్ ఎక్స్పీరియన్సెస్ వచ్చిన తర్వాత మేబీ మనం మన పార్ట్నర్ మీద రిలే అవ్వడం మొదలు పెడతామేమో. అప్పుడు నేను ఎలా హ్యాండిల్ చేస్తానో నాకు తెలియదు. ఈ రోజు వరకు బాగానే ఉంది, ఈ రోజు వరకు నా ఎమోషన్స్ చాలా కంటెంట్ గా నాతోనే ఉన్నాయి, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అన్న ఫీలింగ్ లో ఉన్నా. బట్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అది వర్కౌట్ అవ్వదు కదా, క్లింగి ఉంటాం అందరం, ఎమోషనల్ గా ఉండాల్సి వస్తుంది. యూజువల్లీ ఒక పర్సన్ కి, అంటే నేను ఇది ఎందుకు అడుగుదాం అనుకుంటున్నానంటే, ఒక్కొక్కళ్ళు ఇది ఫిగర్ అవుట్ చేసుకుంటారు అనుకుంటా. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ కి ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్ ఇస్ డిఫరెంట్. వాట్ ఈస్ యువర్ టైప్ ఆఫ్ లవ్ అని అడుగుతా ఉంటాను. కొంతమందికి వర్డ్స్ ఆఫ్ అష్యూరెన్స్ కావాలి, కొంతమందికి టైం కావాలి, కొంతమందికి మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే ఇష్టము. సో ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. అలాగే డిడ్ యూ ఎవర్ ఫిగర్ అవుట్ అసలు నాకేమి ఇష్టం, నేనేమి సీక్ చేస్తాను పార్ట్నర్ నుంచి అని ఎప్పుడన్నా డిడ్ యూ? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ బ్రో. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయడం కన్నా ఎక్కువ నా నుంచి తక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు అయితే కరెక్ట్ అనిపిస్తుంటుంది నాకు. ఓహో, ఓకే, సూపర్.
ఐ గెట్ వాట్ యు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే నా నుంచి నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకపోవడం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటాను. దిస్ ఈస్ సిమిలర్ టు గబ్బర్ సింగ్ లో చల్లగా ఉండడం చల్లగా చూసుకో. ఓకే, మీ విషయానికి వచ్చేసరికి మిమ్మల్ని పెళ్లి అనే పెళ్లి అని ఏమన్నా లేదు, ఆ ప్రెషర్ నాకైతే ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇంకా నేను కెరీర్ లో సెటిల్ అవ్వాలని అది వాళ్ళకే ఉంది. సెట్ అయిన తర్వాత ఈడు ఒక 2-3 సినిమాలు చూసింది, ఆబ్వియస్లీ వాళ్ళకి ఉంటది లోపల, వీడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ చూస్తే వాళ్ళతో ఆడుకోవాలన్న ఫీలింగ్ ఎవరికైనా ఉంటది, అందరి పేరెంట్స్ కి ఉంటది. నాకైతే ప్రెషర్ ఏం పెట్టలేదు అండి, బెటర్ కూడా అప్పుడే. ఓకే, నాకు ఇంకో డౌట్ ఉంది బ్రో. యూజువల్లీ మనం ఇప్పుడు నాకు ఈ సినిమా హిట్ పడితే నేను నెక్స్ట్ ఎలా చేసుకుంటా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మ్యాడ్ హిట్ అయింది కదా, మ్యాడ్ హిట్ అయిన తర్వాత ఫేమ్ వస్తుంది, ఆ ఫేమ్ ని హ్యాండిల్ ఎలా చేయాలని ఎవడో అనుకోడు కదా. అవును, మీకు మరి ఒకేసారి అండ్ ఆల్సో దట్ ఈస్ నాట్ రిలేటబుల్. ఫేమ్ ఇస్ నాట్ రిలేటబుల్. ఇప్పుడు బ్రో యాక్చువల్లీ నేను ఇప్పటికి కూడా సింక్ అవ్వదు. నాకు ఫేమ్ ఉందా మీరు ఇప్పుడు అంటున్నారు కదా, నేను ఫేమ్ అంటే కదా ఇప్పుడు ఏదో ఉంది కదా మనకి అన్న ఫీలింగ్ ఇప్పుడు స్ట్రైక్ అవుతుంది, కానీ అది ఇంకా సింక్ అవ్వలేదు బ్రో నాకు. ఇప్పటికి నేను అప్పుడప్పుడు క్యాబ్ లో వెళ్తా, ఐ డూ విజిట్ రెస్టారెంట్స్, పబ్లిక్ ప్లేసెస్. నేను మధ్యలో ట్రైనింగ్ జర్నీ కూడా చేశాను నేను. సో ఐ వెంట్ ఆన్ మెట్రో వన్స్. ఐ రియలీ వాంట్ టు డెఫినెట్లీ గుర్తుపడతారు. బట్ ఇప్పుడు ఇబ్బంది అనిపించలేదా గుర్తుపడడం వల్ల? మరీ పబ్లిక్ ప్లేస్ క్రౌడ్ కి వెళ్తే ఎక్కువ మంది వచ్చేసి అలా అవుతుంది, కానీ సినిమాల్లో అవుతుంది బ్రో, సినిమాలో. సో పడతారు, డెఫినెట్లీ గుర్తుపడతారు, కానీ మనం వెళ్ళేది మాస్క్, క్యాప్, సన్ గ్లాసెస్ పెట్టుకెళ్తాం కదా. ఎవడో ఉన్నాడు ఈడెవడో ఎక్కడో చూసాం కానీ ఎక్కడో గుర్తుపట్టలేరు వాళ్ళు అన్ని పెట్టడం వల్ల. విశ్వకన్నా సేస్ నుదురు చూసి గుర్తుపడతారంట. అవును బ్రో, ఫోర్ హెడ్ చూసి గుర్తుపడతారు. అందుకే ఐబ్రోస్ కవర్ చేసేది పెద్దవి పెట్టుకుంటారు. దీని గురించి చియాన్ విక్రమ్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు. ఆయన హీ ట్రైడ్ ఎవ్రీథింగ్ అంట. ఫస్ట్ ఇక్కడ మాస్క్ గుర్తుపడిసారంట, దాని తర్వాత బట్టలన్నీ మార్చుకుని వెళ్ళాడంట, మళ్ళీ గుర్తుపడిసారంట, ఒక కళ్ళు గుర్తుపడుతున్నారేమో అని చెప్పి కళ్ళజోడు పెట్టుకున్నాడంట. ఇలా మొత్తం ఒక్కసారి అయితే ఈసారి నన్ను అలా గుర్తుపడతారో చూస్తాను, పైన కింద వరకు కవర్ చేసుకున్నాడంట, పైన మంకీగా పెట్టుకున్నాడంట. లైక్ వి కాంట్ సే దట్ హీస్ చియాన్ విక్రమ్. మనోడు నడుచుకుంటూ వెళ్తున్నాడంట, చియాన్ అన్న ఎలా ఉన్నావు అన్నాడంట తమిళ్లో. ఒకడు చిత్తినమ్మ అన్ని తీసి పెట్టేలాగా ఎలా గుర్తుపట్టారంటే, నీలా ఎవడు నడుస్తాడన్న వేరేవాడు అన్నాడు. ఇంకా అంత గమనించి అంత పెద్ద స్టార్ అయిన తర్వాత ఇంకా మేనరిజం మార్చేయాలి బ్రో మొత్తం, అసలు మనిషి ఐడెంటిటీనే మార్చేయాలి బ్రో. ఇది నేను యాక్చువల్లీ విన్నా, ఐబ్రోస్ తీయకూడదంట కదా మనకి. అవునవును, ఇది నేను ఎక్కడో విన్నాను బ్రో, ఇది నిజమో కాదో నాకు తెలియదు, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. రవిబాబు గారు అనసూయ సినిమా చేసినప్పుడు గులాబ్ పువ్వు గోవింద్ క్యారెక్టర్ ఐబ్రోస్ చేస్తే బయట ఎక్కడో ఆపేస్తే మళ్ళీ ఏవో ప్రూఫ్లు తెచ్చుకుని నేను సినిమా షూట్ చేస్తున్నాను ప్రూవ్ చేసుకుంటే తప్ప వదలలేదంట. ఇది నిజమేనా? కానీ ఇదైతే ఉంది, మనం ఐబ్రోస్ ఎప్పుడు తీయకూడదు, ఎందుకంటే ఇట్ ఇంటెంట్స్ దట్ హీ ఈస్ వాంటింగ్ టు చేంజ్ హిస్ ఐడెంటిటీ టు సమ్వన్ ఎల్స్. ఈయన మరి సుకుమార్ గారు క్లైమాక్స్ ఎందుకు నాకు ఆ రోజు అర్థం కాలే. ఇప్పుడు ఏంటి ఐబ్రోస్ ఎందుకు తీసుకుంటున్నాడు జగపతి బాబు అనుకుంటాం, బికాస్ ఐడెంటిటీ అప్పటికప్పుడు ఐడెంటిటీ ఎలా మార్చాలంటే ఇంకా టేక్ ఆఫ్ యువర్ ఐబ్రోస్. కరెక్ట్, క్రేజీ. సో హౌ ఆర్ థింగ్స్ ఎట్ దిస్ మూమెంట్? నెక్స్ట్ అంటే లైక్ ఏం చేస్తున్నారు? ఇదంతా వెరీ రెగ్యులర్ క్వశ్చన్, కానీ లైక్ హెడ్ స్పేస్ ఎలా ఉంది? అరే మ్యాట్స్ కి రిలీజ్ అయ్యి ఇన్ని మంత్స్ అయిపోయింది, చెయ్యాలా అని ఏమన్నా ఉందా, లేకపోతే హౌ ఇస్ ఇట్? అదే మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, అప్పటి నుంచి ఇంకా షూట్ ఏం స్టార్ట్ చేయలేదు, ప్రాజెక్ట్ ఏంటని ఫిగర్ అవుట్ చేసుకోవడంలోనే అయిపోతున్నాం అని ఉంది. కానీ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా, యాక్చువల్లీ గాడ్ ఫాదర్ లేడు సపోజ్, నాకు వంశన్ ఉన్నాడు బ్రో. వంశన్ అంటే హీఈస్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ మీ, సమ్ రీజన్ హీ లైక్స్ మీ అలాట్. అవును, సో వంశన్న నేను ఇప్పుడు యాక్చువల్లీ సితారాలోనే చేస్తున్నా ఒకటి, అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నా. అది కాకుండా బయట ఏమన్నా చేయాలన్నా, బయట ప్రాజెక్ట్స్ ఏమన్నా నచ్చినా సరే వంశన్తో ఒకసారి మాట చెప్పి అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నా అంటే హీల్ థింక్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ బాగా. అంటే ప్రస్తుతానికి ఏదో అంటే కొంచెం అందరికి లోలోనే ఉన్నాం బ్రో. వంశన్ కూడా సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు సూర్య గారి సినిమా అవుద్ది అనిపిస్తుంది, ఎపిక్, మన గౌరీది ఉంది కదా, ఈ మూడిట్లో 3 అయిపోతాయి అన్న ఫీలింగ్ ఉంది నాకు. హోప్ఫుల్లీ వి ఆల్ విల్ గివ్ గుడ్ కమ్ బ్యాక్. నైస్. అండ్ దట్టు ఇప్పుడు అంటే వంశన్న కొంచెం లోలో ఉన్నారు, కానీ ఆయన ట్రాక్ రికార్డ్ వేరు బ్రో. మ్యాడ్కి నాకు ఇంకా గుర్తు,
జాతిరత్నాల కన్నా ఒకసారి తక్కువ నవ్వినా అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు నేను ఆ స్టేట్మెంట్ కోసం వెళ్ళా అవును సినిమాకి. నేను సంగీతానికి కూడా మొన్న వచ్చినప్పుడు అవును చెప్పా, అవును ఎలా అదేంటి జాతిరత్నాలు లో ఎక్కువ కామెడీ సినిమా సెలబ్రేట్ చేసుకుంది ఆ సినిమా. ఉమ్. మ్యాడ్కి వెళ్ళి సూపర్ నవ్వుకున్నా. అది ఈ ఇదేం నమ్మకంతో confidence రా? చెప్పారు బ్రో. వంశన్న ఎలాంటి నమ్మకం ఉందంటే నవ్వరు ఆయన యూజువలీ, ఓహో ఆహా. పెద్దగా అంత నవ్వు రాదు, ఏముంది అన్నట్టు ఉంటారనమాట. సో సాడ్ అబ్బా. ఆయనకి నవ్వు వచ్చింది, అంత నవ్వి అంత ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన ఎండోర్ చేశారు అలా. ఆ, ఏంటి చెప్పరు, కానీ నాకు ఒకటే బాధ అనిపిస్తుంది బ్రో. అంటే సి వంశన్న మీద నెగిటివిటీ వచ్చింది మధ్యలో, ఆ. కానీ నా బాధ అంతా ఏంటంటే ఆయన సినిమా కోసం నిలబడతారు ప్రతిసారి, ఉమ్, దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు ఉమ్, బ్రో. ఆయన మీద నెగిటివిటీ చేస్తున్నారంటే బ్రో ఆయన టీము పనిచేసిన వాళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ కష్టపడిన వాళ్ళ మీద వేసినట్టు అని ఆయన కూడా ఫీల్ అవుతారు బ్రో. ఉమ్. ఫర్ సమ్ రీజన్ ఆయన అలా చూడరు ఎందుకో, నాకు అది బాధ అనిపిస్తుంటది. ఆ సైడ్ ఆఫ్ వంశన్న ఎందుకు చూడరు ఆర్ అడ్రస్ చేయరు ఎవరు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. మేబీ అదేనేమోలేండి, ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ అన్న ఇమేజ్ వచ్చేయడం వల్ల, Yeah, yeah. ప్రొడ్యూసర్ కాబట్టి ఏదన్నా చేయడం వల్ల అంటే ఏముంది బ్రో. Producers are never relatable, bro. యా దట్స్ అండ్ ఆల్సో ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ నెవర్ అబౌట్ హిమ్సెల్ఫ్, హీ టాక్స్ ఫర్ ద మూవీ. సో ఆ మూవీ పోయింది అనుకోండి. సరే ఓకే, ఇవన్నీ కాదు బ్రో, సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నెపోటిజం అవన్నీ ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు బ్రో. మ్యాడ్ చేసే టైంకి మ్యాడ్ లో మనోజ్ అనేది ఒక హీరో క్యారెక్టర్, అవును అవును. అది నాకు ఇవ్వాలని ఎందుకు డిసైడ్ అయ్యారు? Yeah, could have been some other person who's related to the industry, no? yeah, Could be someone who's close to him, no? yeah. Why me? The point is he genuinely want good talent to come out. అంటే ఇప్పుడు ఓకే, రామ్ నితిన్ అనేవాడు నాకు వీడు యాక్టర్ గా ఐ కెన్ సీ సమ్ టాలెంట్ ఇన్ హిమ్, వీడు బాగా చేస్తాడని ఫీల్ అయ్యాడు. అంటే నేనేమి నాకు ఫేవర్ చేస్తారని కూడా చెప్పట్లా, ఆయన జెన్యున్ గా సినిమానే సపోర్ట్ చేస్తున్నారు బ్రో. ఇప్పుడు రివ్యూవర్స్ కానీ నెగిటివిటీ రాసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమనుకుంటారంటే హీస్ డూయింగ్ హిస్ బిజినెస్ అనుకుంటారు. అది చేస్తూనే హీస్ ఆల్సో ప్రెజెంటింగ్ యూ గుడ్ సినిమా బ్రో. ఒక జెర్సీ, Yeah. ఒక లక్కీ భాస్కర్, ఈ మీనింగ్ఫుల్ సినిమాలు కాదా బ్రో? ఓకే పోనీ జెర్సీ మరి అంత పెద్ద హిట్ అయ్యి ఉంటే అవ్వకపోయినా సరే హీస్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ మ్యాజిక్ గానీ. ఇప్పుడు మ్యాజిక్ లో కూడా మన వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం అందరూ కొత్త వాళ్ళు. Yeah. అప్పటికి సారా అర్జున్ కి దురంధర్ కూడా లేదు. వై వుడ్ హీ డూ? గౌతమ్ అన్న చేస్తారు అని తెలుసు కానీ, బట్ హీరో లేకుండా గౌతమ్ అన్నతో చేయాలని నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఈస్ జెన్యున్లీ నై ఫర్ గుడ్ టాలెంట్. Yeah. మంచి టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి, మంచి సినిమా ప్రెజెంట్ చేయాలి నాకు ఎప్పుడు ఉంది. అది మరి ఎందుకో జనాలు అడ్రస్ చేయరు, ఆర్ మేబీ అది ఎక్కువ దాని గురించి ఎక్కువ మాట్లాడుకోరు ఏంటి అన్న నేను ఫీలింగ్. ఇంకోటి చెప్పను, ఇంకో పాయింట్ యాడ్ చేయను మీరు చెప్పిన దానికి. సితారా నుంచి డెబ్యూట్ డైరెక్టర్లు ఎక్కువ వస్తారు బ్రో, హూ ఆర్ సక్సెస్ఫుల్. ఎస్ దట్స్ ట్రూ. గౌతమ్ తెన్నూరి అక్కడి నుంచి వచ్చారు, మన కళ్యాణ్ అన్న అక్కడి నుంచే. బోల్డ్ మంది. గౌతమ్ తెన్నూరి ఫస్ట్ మేడ్ మళ్ళీ రావా, బట్ దెన్ అచ్చా, yeah, ద yeah. థింగ్ ఈస్ దట్ వాట్ ఐ మెంట్ వాజ్ డెబ్యూట్ అంటే న్యూ వెరీ డైరెక్టర్స్ వస్తారు. established director తో. మళ్ళీ రావా హిట్ అయింది కాబట్టి అదే మరి కళ్యాణ్ ఉన్నాడుగా. ఈవెన్ ఇప్పుడు ఫర్ దట్ మ్యాటర్, అవును ఉద్భవ్ బ్రో. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ వినోద్ అనంతోజుతో కూడా దే మేడ్ సంథింగ్ లైక్ తక్షకుడు. అసలు తక్షకుడు సితారా ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ కదా. వినోద్ అనంతోజ్ అన్న ఒకసారి ఏదో ప్రీమియర్ కలిసాం నేను ఇలా ఇంట్రడ్యూస్ మాట్లాడుతూ అన్న వాజ్ లైక్, అన్న నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని అడిగితే మాకు మిడిల్ క్లాస్ మెల్డీస్ ఇష్టం, బాగా ఇష్టం. నాకు చాలా ఇష్టం. నాకు అసలు కూడా అప్పట్లో వచ్చిన సినిమాల్లో భలే ఉంది బొంబాయి అసలు. చట్నీ, బొంబాయి చట్నీ Bro, ఆ సినిమా గురించి తలుచుకున్నప్పుడల్లా బొంబాయి చట్నీ గుర్తొస్తుంది bro నాకు. అండ్ నాకు ఏ సినిమాలైనా హీరో హీరోయిన్ కాకుండా పక్కన క్యారెక్టర్స్ కూడా ఒక మీనింగ్ వచ్చి వాళ్ళకి ఆర్క్ ఇస్తే నాకు భలే ఇష్టం. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, భలే ఉంటది అది. అవును అవును ఆర్క్ ఉంటది. దివ్య అవునవును, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంటది, హీరో వాళ్ళ ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుంటది. చాలా బాగుంది. ఆయనకు ఒక ఆర్క్ లుక్ ఉంటది. ఉంటది కదా. టూ గుడ్ బ్రో. జాగ్రత్త రా ముండా. జాగ్రత్త ముండా. బ్రో ఆనంద్ బ్రో కూడా ఒక డైలాగ్ ఉంటది బ్రో, తింటూ తింటూ ఫ్రెండ్ నీ ముడ్డిరా అంటాడు. నేను భలే నవ్వుకున్నాను దానికి అసలు. ఆనంద్ బ్రో నుంచి ఎక్స్పెక్ట్ చేయం కదా అది ఫస్ట్. అంటే అన్న యూఎస్ నుంచి వచ్చాడు, సో ఇలా మాట్లాడతాడు చూసా. ఓకే, సో అన్నని అడిగినప్పుడు నెక్స్ట్ మేము ఒక గ్యాంగ్స్టర్ సినిమా చేస్తున్నాం. నేను గ్యాంగ్స్టర్ అస్సలు expect చేయలేదు. యాక్చువల్లీ బట్ హీ వాస్ సేయింగ్ లైక్ అవునవును. ఒక సీరియస్ కొంచెం డిఫరెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నా బ్రో అంటే, వావ్ ఇంట్రెస్టింగ్ బ్రో. సరుకున్నాయా. సో అదే వంశన్ ఎంత కన్సర్న్ అంటే ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు బ్రో ముందు చేద్దామని. ఇన్ ద ప్రాసెస్ ఒక 6 months ట్రావెల్ అయిన తర్వాత లేదు ఇది కాదు ఇంకొకటి క్రేజీది ఒకటి వర్కౌట్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఇంకోటి చెప్పించారు.
సో ఓ హీ వాజ్ నాట్ జస్ట్ ఓకే బిజినెస్ చేసేద్దాం ఇప్పుడు ఇది నెట్ఫ్లిక్స్ డీల్ చేసేద్దాం లేదంటే థియేటర్లో ఇది అయిపోతుంది అన్నట్టు కాదు బ్రో. ఈస్ జెన్యున్లీ లుకింగ్ ఎట్ మీ లైక్ అన్ యాక్టర్ హూ కెన్ పుల్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ టు ద థియేటర్స్ అండ్ హీ డజంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ రీసెంట్ కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత హీఈస్ వెరీ క్లియర్ బ్రో, చేస్తే మంచి సినిమానే చేద్దాం, నాకు నచ్చిన సినిమా నేను ఏదైతే సినిమా చూద్దాం అనుకుంటున్నానో అలాంటి సినిమానే చేద్దాం అని హీ మేడ్ హి స్టాండ్ వెరీ క్లియర్. అండ్ వీళ్ళు ద సేమ్ పీపుల్ హూ లైక్డ్ మ్యాడ్ అండ్ హూ ప్రైజ్డ్ వంశన్న ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ బ్యాషింగ్ హిమ్ ఫర్ couple of bad films. I would say just wait for the next films to come out and rethink or rewrite your opinion about Nagavamsi. Super. That day will definitely come. అంటే లైక్ ఇది ఇండస్ట్రీయే అలాంటిది అంటే లైక్ నౌ అట్ దిస్ పాయింట్ ఎలా ఉంది అంటే ఇఫ్ యువర్ ప్రోడక్ట్ టాక్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అట్ దట్ మూమెంట్. అంతే. నువ్వు మంచి సినిమా తీసావంటే పొగుడుతారు, అదే సినిమా వర్కౌట్ అవ్వలేదు అంటే ఆ మాటలు పట్టుకునే తిడతారు. అలాగే ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ అట్ దిస్ మూమెంట్. అండ్ హోప్ఫుల్లీ లైక్ ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ కాన్వర్సేషన్. అంటే రామ్ నితిన్ తో ఇలాగా ఇలాంటి కాన్వర్సేషన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. We wanted to talk about true. చూడాలి బ్రో ఒకసారి ఏం ఉంచాలి ఏం తీయాలన్నది తర్వాత పంపండి. I don't want to end up in trouble, especially after watching Being Alive, Still Alive. I also want to be alive. No, not being alive. I want, like, I seriously wish that you thrive, you do very good cinema. Thank you bro. And obviously ఇప్పుడు ఏది మనకు అనుకున్నట్టు అవ్వదు. సో తీసిన సినిమాలు డెఫినెట్లీ వర్కౌట్ అవ్వాలి. మనం మళ్ళీ కూర్చుని డిఫరెంట్ స్టఫ్ గురించి మాట్లాడుకోవాలని. ఆల్ ది వెరీ బెస్ట్ టు వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ నెక్స్ట్. థ్యాంక్ యూ బ్రో. మళ్ళీ రిలీజ్ అప్పుడు కలుద్దాం. రిలీజ్ అప్పుడు తప్పకుండా కలుద్దాం. నేను యాక్చువల్లీ అసలు నేను మీకు చెప్పాలి బ్రో, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నుంచి అనుకుంటే ఇప్పుడు కలవడం అయిందని చెప్పి ఫస్ట్ సారీ చెప్దాం అనుకున్నా. బట్ అదే బ్రో, ఐ జస్ట్ వాంట్ టు టేక్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ మై లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది ఆడియన్స్ హు సపోర్టెడ్ మీ. ఐ am always grateful for you. Thank you so much. This is what I want to tell bro. మీకు కూడా యాక్చువల్లీ you're also one of the very few people initially నేను నా వర్క్ ని చూసి మీరు గౌరీకా మెసేజ్ చేశారు మీరు అప్పుడు చూసాను నేను. యాక్చువల్లీ థియేటర్ లో మేము సినిమా చూస్తుంటే ఫస్ట్ అది కూడా చూసాను. అదే 100% లో 100% లో అని ఒకటి ఉంటుంది వెబ్ సిరీస్, చూడకపోతే యూట్యూబ్ లో సిఏపిడి ఛానల్ లో చాలా బాగుంటది. Okay, thank you. Everyone like the actress. It was directed by Raviteja Mahadasham and written by Venkatesh Nimmalpudi. Edited by Tara Chandrasekhar and music by Srujan Shashanka. Yeah, the same actress మొన్న mention Malesh లో గాయత్రి అని యాక్ట్ చేశారు. And ధీరజ్ ఆత్రేయ అని he played one of the lead. ధీరజ్ ఆత్రేయ మాకు లైవ్ చాట్ లకు వచ్చి సూపర్ చాట్లు వేస్తాడు బ్రో. ఓ అవునా? ఎంత భారీ సూపర్ చాట్లు వేస్తాడు. రెడ్ కలర్ లో సూపర్ చాట్ కనిపించిందంటే చాలా ఎక్కువ అమౌంట్. బ్రో మనోడు అమేజింగ్ టాలెంట్ బ్రో. ఒకసారి అలా కాదు, అసలు మీరు సినిమా వదిలేసేయండి, సెట్ లో మనోడితో ఉండాలి అంతే. వేరే లెవెల్ వైబ్ అసలు. నైస్ తప్పకుండా ఒకసారి అలా కూడా ఒకటి సెట్ చేద్దాం రాండమ్ గా కూర్చొని సినిమాల గురించి మాట్లాడుతూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో గైస్ దట్స్ రామ్ నితిన్ ఫర్ యూ. త్వరలోనే he'll come with his new project, he'll announce his new project. బట్ దెన్ మనం మ్యాడ్ స్క్వేర్ ఇవన్నీ చూసాం కదా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా డెఫినెట్లీ వస్తే బాగుంటాయి అని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు. బాయ్.